నుంచి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సారీ, జస్ట్ సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ గురించి నిన్న డిస్కస్ చేసిన దాంట్లో ఏంటి ఎలా డిస్కస్ చేసామని. దిస్ జనరేషన్ స్టార్ట్స్ అరౌండ్ 1940. అంటే ఇది 1940లో స్టార్ట్ చేశారండి. అరౌండ్ 1940లో స్టార్ట్ అయింది. ఈ జనరేషన్ లో మనం ఏంటి ఎక్కువగా యూజ్ చేసిందంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసి మనం కంప్యూటర్ ని కనిపెట్టామండి. ఐ మీన్ దాని కన్స్ట్రక్షన్ కోసం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేయడం వల్ల ఈ సైజ్ పెద్దది ఉంటుంది. వ్యాక్యూమ్ ట్యూబ్ ఆల్రెడీ నేను మీకు చూపించాను. ఆ వ్యాక్యూమ్ ట్యూబ్ పెద్దది ఉండడం వల్ల సైజ్ కూడా కంప్యూటర్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉండేది. అది ఎంత అంటే ఒక రూమ్ ని ఆక్యుపై చేసేది. ఆల్రెడీ నిన్న మీకు దాని గురించి సంబంధించిన ఇమేజెస్ కూడా చూపించాను. అండ్ నెక్స్ట్ ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేది ఎక్కువగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చేసుకునేది. ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చేయడం వల్ల ఏం జరుగుద్ది, ఎలక్ట్రిసిటీ ఎంత తీసుకుంటే అంత హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మోర్ లో ఉండేది అండ్ హీట్ ప్రొడ్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. సో ఇవన్నీ కూడాను దానికి ఏమంటారంటే లిమిటేషన్స్ అంటారు, డ్రాబ్యాక్స్ అండి. అండ్ నెక్స్ట్ పంచ్ కార్డ్స్ అనేది ఫస్ట్ జనరేషన్ లో యూజ్ చేశారండి. ఈ పంచ్ కార్డ్స్ ద్వారా ఏం చేసేవారంటే పంచ్ కార్డ్ మెషిన్ అని నేను మీకు చూపించాను. ఆ పంచ్ కార్డ్ మెషిన్ ద్వారా ఇన్పుట్ అనేది సిస్టమ్ కి ఇచ్చేవారు. ఓకేనా. ఈ ఫస్ట్ జనరేషన్ లో మనకి ఏంటంటే జస్ట్ మనం క్యాలిక్యులేషన్ పర్పస్ మాత్రమే యూజ్ చేసేవారండి. ఎందుకంటే అంతకు మించి అప్లికేషన్స్ ఏమి ఉండేవి కాదు ఫస్ట్ జనరేషన్ కనిపెట్టేటప్పుడు. ఆ ఫస్ట్ జనరేషన్ లో కనిపెట్టిన కొన్ని కంప్యూటర్స్ ఏంటి అంటే ఎనీవ్యాక్. మీకు ఆల్రెడీ ఎనీవ్యాక్ గురించి చెప్పాను నిన్న. ఎనీవ్యాక్ అంటే ఏంటి నేను మీకు చెప్పాను కదా. ఒకసారి ఎనీవ్యాక్ అంటే చూసుకోండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. ENIAC means ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్, అంతే కదా. అండ్ నెక్స్ట్ ఈ ENIAC అనేది ఎప్పుడు కనిపెట్టారని చెప్పానండి. అండ్ ఇంకో విషయం అండి, మీకు ఆటోమేటిక్ గా మీరు నోట్స్ మీరు రాసుకోండి. నేను చెప్పేటప్పుడే మీరు రాసుకోండి. అది మీరు ఇప్పటి నుండి అలవాటు చేసుకుంటే ఇట్స్ బెటర్ ఫర్ యూ. ఓకేనా. ఇది ఎందుకంటే మన వే ఆఫ్ థింకింగ్ అనేది మారాలండి. ఇంకా మనం సార్ నోట్స్ ఇస్తారు, ఆ నోట్స్ మనం ప్రిపేర్ అవ్వాలి, ఆ నోట్స్ మనం రాసుకోవాలి. ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకేనా. సార్ చెప్పేటప్పుడే మీరు నోట్స్ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రాసుకోవాలి. నేను నోట్స్ అనేది ఈ క్లాస్ అవ్వగానే, ఐ మీన్ ఈ ఇంట్రడక్షన్ కంప్యూటర్ అవ్వగానే మీకు నోట్స్ ఇస్తాను. యూ డోంట్ వర్రీ. ఓకేనా. ఎవరు కూడా మాకు నోట్స్ ఇవ్వలేదు ఏంటి, మాకు నిన్న ఎంఎస్ వాళ్ళు టైప్ చేశాను. సో దట్ మీకు క్లాస్ అనేది చాలా ల్యాగ్ అవుతుందండి. ఈ క్లాస్ అనేది మీకు టాపిక్ అనేది వినండి, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా. ఓకే. నేను నోట్స్ అనేది కంపల్సరీగా పీడిఎఫ్ ఫార్మాట్ లో మీకు సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటి ఎనియాక్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. ఈ ఎనియాక్ అనేది ఎప్పుడండి, అరౌండ్ 1946 లో దీన్ని ఇన్వెంట్ చేశారండి. ఎక్కడ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా. ఇది ఎక్కడ ఉందని, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అనేది USA లో ఉందండి. దీన్ని ఇన్వెంట్ చేసిన వారు ఎవరంటే ఇద్దరండి. ఒకరు జాన్ ఎకర్ట్ అండ్ జాన్ మోచే. వీళ్ళిద్దరూ కలిపి 1946 లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో, అది ఎక్కడ ఉంది, USA లో, దీన్ని ENIAC ని కనిపెట్టారండి. ఈ ENIAC ఏంటి అంటే జస్ట్ మనకి ఓన్లీ క్యాలిక్యులేషన్ పర్పస్ మాత్రమే యూజ్ అయ్యేదండి. అంతకుమించి ఎక్కువగా యూజ్ అయ్యేది కాదు ఈ ENIAC అనేది. చిన్న క్యాలిక్యులేషన్స్ వాటికి మాత్రమే. అండ్ ఈ ENIAC అనేది ఎంత పెద్దదంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ జనరేషన్ లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసి కనిపెట్టారండి. అలాగే ఈ ENIAC లో కూడా వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేశారు, ఎందుకంటే ఇది ఫస్ట్ జనరేషన్ కాబట్టి. ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేది ఎంత పెద్దగా ఉండేది, ఎంత యూజ్ చేశారంటే ENIAC లో 18,000 వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేశారండి ఈ ENIAC కంప్యూటర్ కోసం. 18,000 వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దది ఉంటుందో. దీని ఎంత అంటే 30 into 50 feet లాంగ్ అంటండి. అంటే 30 into 50 అడుగులు అంటండి. అంటే చూసుకోండి ఎంత పెద్దదో. అండ్ వెయిట్ 30 tons అండి. టన్స్ అంటే తెలుసు కదా ఎంత ఇదో. సో 1000 kg టన్స్ అంటామండి. సో టన్ అండి, ఒక 30 tons అండి. అంత బరువు ఉండేది. సో దట్ మనకి ఎలక్ట్రిసిటీ ఎంత అండి, 1,50,000 watts ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది కన్జంప్షన్ చేసేది ఈ ENIAC అనే కంప్యూటర్. ఓకేనా. సో అంత దీనివల్ల డ్రాబ్యాక్స్ ఉండేవి దీనిలో, ENIAC లో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు EDVAC అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎలక్ట్రానిక్ డిస్క్రిట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఎలక్ట్రానిక్ డిస్క్రిట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అండి. సో ఈ EDVAC అనేది 1950లో డెవలప్ చేశారండి. ఎప్పుడు, 1950లో డెవలప్ చేశారు. ఈ
ఈ ఎడివాక్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. దీనిలో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఎడివాక్ లో షార్టింగ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాను. అంటే డేటా అన్న ఇన్స్ట్రక్షన్స్ అన్న ఇంచుమించు ఒకటేనండి. ఓకేనా? సో ఇన్స్ట్రక్షన్ అనేది ఒక కంప్లీట్ అంటే ఒక డేటా అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఓకేనా? సో ఆ ఇన్స్ట్రక్షన్ అంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్ అండి. సో ఈ షార్టింగ్ ఏం చేసేవారంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను మన ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కుకింగ్ చేయాలనుకునేటప్పుడు ఏం జరుగుద్ది, మనం ఇంగ్రీడియంట్స్ అన్ని మనం దగ్గర పెట్టుకుంటే మనం దానికి ఈ కుకింగ్ చేసేటప్పుడు మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది. అదే కానీ మనం కుకింగ్ చేస్తూ వన్ ఎక్కడ ఉంది వెతుక్కొని అన్ని చేసేటప్పుడు అంటే టైం బాగా పట్టేస్తుంది. దానివల్ల మనం వర్క్ కరెక్ట్ గా చేయలేము ప్రాపర్ గా. సో దట్ ఆ షార్టింగ్ అనేది ఇక్కడ ఏం చేసేవారంటే ఇక్కడ డేటా అనేది మనం ఏదైతే సిస్టమ్ కి ఇస్తున్నామో పంచ్ కార్డ్స్ ద్వారా అదంతా కూడా కంప్యూటర్ లో ఒక దగ్గర స్టోర్ చేసుకొని షార్ట్ చేసుకునేవారు. షార్టింగ్ అంటే మనకు అవసరమయ్యే విధంగా ఒక ఫార్మాట్ పెట్టుకోవడం. ఓకేనా? ఆ షార్ట్ చేసుకొని దాన్ని ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ డేటా ఇమీడియట్ గా ఇన్స్ట్రక్షన్ తీసుకునేది. ఇంకో ఇన్స్ట్రక్షన్ ఏది కావాలంటే అది తీసుకునేది. 1 by 1 ఇన్స్ట్రక్షన్ ఆటోమేటిక్ గా షార్టింగ్ ద్వారా జరిగి తీసుకునేది ఇన్స్ట్రక్షన్స్ అన్ని కంప్యూటర్. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఈజీగా లాజికల్ అంటే లాజిక్ కండిషన్ అయిపోద్దండి. లాజికల్ గా అప్లై చేసేవచ్చు. ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను వినండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక హాస్పిటల్కి వెళ్తామండి. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మనకి ఈ డైరెక్ట్ గా ఒక అర్జెంట్ పేషెంట్ ని, ఎమర్జెన్సీ పేషెంట్ ని, నార్మల్ పేషెంట్ ని డాక్టర్ ఒకేలా ట్రీట్ చేస్తారా? లేదు కదా. ఎమర్జెన్సీ పేషెంట్ ఎప్పుడు కూడా నార్మల్ పేషెంట్ కన్నా ముందు చూస్తారు. ఎందుకు? అది ఎమర్జెన్సీ కాబట్టి, ఎమర్జెన్సీ కేసు కాబట్టి దాన్ని ముందు చూస్తారు. అండ్ నెక్స్ట్ నార్మల్ పేషెంట్ ని ఆ ఎమర్జెన్సీ కేసు తర్వాత చూస్తారు. అర్థమైందా? సేమ్ యాజ్ ఆ కండిషన్ అదే కండిషన్ ద్వారా ఇక్కడ కూడా ఎలా అంటే ఇక్కడ ఎందుకు షార్టింగ్ చేసుకోవడం వల్ల ఏంటి సార్ లాజికల్ కండిషన్స్ అంటున్నారు, మాకేం అర్థం కాలేదంటే ఇక్కడ కూడా కండిషన్స్ అన్ని ఆటోమేటిక్ గా కంప్యూటర్ లోపల తీసుకున్న తర్వాత దానికి అర్థమవుతుంది ఏ ఇన్స్ట్రక్షన్ ముందు జరగాలి, ఏ ఇన్స్ట్రక్షన్ తర్వాత జరగాలి అనే ఒక లాజికల్ డెసిషన్ అనేది కంప్యూటర్ తీసుకుంటదండి. ప్రయారిటీ కండిషన్ ఎప్పుడు కూడా ఫస్ట్ సాల్వ్ చేస్తుంది. నెక్స్ట్ కండిషన్ ఎప్పుడు కూడా తర్వాత అంటే ఎమర్జెన్సీ లేని కండిషన్ తర్వాత సాల్వ్ చేస్తుంది. సో దట్ మనకి ఏమంటే కంప్యూటర్ అనేది అందుకే కంప్యూటర్ అనేది వెర్సటైలిటీ అన్నాను. అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తుందండి. అర్థమైందా? సో దట్ మనం దాన్ని వెర్సటైల్ అన్నాం. సో ఇక్కడ కూడా అలాగే షార్టింగ్ అనేది మనకి కాన్సెప్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది ఈ ఎడివాక్ లో. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను, ఈ ఎడివాక్ లో మనకి మెయిన్ గా ఏం చెప్పానండి, ఈ ఎడివాక్ లో మనకి బైనరీ సిస్టమ్ యూజ్ చేసి మనం వర్క్ చేస్తున్నాం అండి. ఏంటంటే ఎడివాక్ వర్క్స్ ఆన్ బైనరీ సిస్టమ్. మీకు ఆల్రెడీ చెప్పాను బైనరీ సిస్టమ్స్ అంటే ఏంటి, జీరోస్ వన్స్ అండి. ఓకేనా? అది బైనరీ సిస్టమ్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎడివాక్. నెక్స్ట్ కమింగ్ టు ఎడిసాక్. ఇంకో కంప్యూటర్ కనిపెట్టింది అదే జనరేషన్ లో ఇంకో కంప్యూటర్ కనిపెట్టారండి, దాన్ని ఎడిసాక్ అంటాం. ఎడిసాక్ అంటే ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్ అండి. ఎడిసాక్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఓకే, ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఈ ఎడిసాక్ అనేది 1949 లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కనిపెట్టారండి. ఎప్పుడండి? 1949 లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎడిసాక్ అనేది కనిపెట్టారండి, ఎడిసాక్ మెషిన్ ని. ఓకేనా? కనిపెట్టింది ఎవరండి అంటే ఎంవి విల్క్స్ అండి. కనిపెట్టిన వ్యక్తి పేరు ఏం పేరు, ఎంవి విల్క్స్. అతని పేరు విల్క్స్ అండి. అతను ఎక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో దీన్ని కనిపెట్టారండి. ఎప్పుడు? 1949 లో కనిపెట్టారు. దేన్ని? ఎడిసాక్ ని. ఎడిసాక్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఓకే, సో దీస్ ఆర్ ద machines the generation లో కనిపెట్టినవి. ఓకేనా? దీస్ ఆర్ ద మెషిన్స్ విచ్ ఆర్ ఇన్వెంటెడ్ ఇన్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ జనరేషన్ అండి. ఐ హోప్ మీకు ఫస్ట్ జనరేషన్ గురించి అర్థమైంది అనుకుంటా. ఓకేనా? అండ్ నెక్స్ట్ దీనిలో లిమిటేషన్స్ చెప్పుకోవాలండి. ఆల్రెడీ నేను లిమిటేషన్ స్టార్టింగ్ లోనే చెప్పాను. ఏంటి ఇక్కడ ఏంటంటే స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఆపరేటింగ్ స్పీడ్ అనేది చాలా స్లోగా ఉంటది. అండ్ నెక్స్ట్ పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటదండి. అండ్ నెక్స్ట్ స్పేస్ అంటే ఇక్కడ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్పేస్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఒక రూమ్ అంత స్పేస్ తీసుకుంటుంది అంటే అర్థం చేసుకోండి ఎంత డ్రాబ్యాక్ అది. సో దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ జనరేషన్ లో చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే దిస్ జనరేషన్ స్టార్ట్స్ అరౌండ్ ఎప్పుడండి స్టార్ట్ అయింది, అది ఇక్కడేమో 1959 లో స్టార్ట్ అయింది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందండి, అరౌండ్ 1940 లో స్టార్ట్ అయిందండి. అంతేనా? సో దిస్ జనరేషన్ స్టార్ట్స్ అరౌండ్ సెకండ్ జనరేషన్ స్టార్ట్స్ అరౌండ్ 1959 లో ఈ జనరేషన్ స్టార్ట్ అయిందండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ జనరేషన్ లో మనం ఏం చూసామండి, వాక్యూమ్ చిప్స్ యూజ్ చేసి కంప్యూటర్ ని కనిపెట్టారండి. వేరే సెకండ్ జనరేషన్ వచ్చేసరికి ట్రాన్సిస్టర్స్ ని రీప్లేస్ చేశారండి. అంటే ఏంటి, వాక్యూమ్ చిప్స్
బదులుగా ట్రాన్సిస్టర్స్ ని పెట్టి ఆ కంప్యూటర్ ని కనిపెట్టారండి. అంటే ఆ వాక్యూమ్ ట్యూబ్స్ తీసి ట్రాన్సిస్టర్స్ పెట్టారు. అందువల్ల ఏమవుతుంది, ట్రాన్సిస్టర్ అనేది మీకు చిన్న సైజ్ ఉంటుందండి. అది ఒకసారి మీకు ఇమేజ్ చూపిస్తాను చూడండి. జస్ట్ మినిట్, మీకు ఇమేజ్ చూపిస్తాను, ట్రాన్సిస్టర్ ఇమేజ్. ట్రాన్సిస్టర్ ఇమేజ్ చూపించడం వల్ల మీకు కొంచెం క్లారిటీ ఉంటుందండి. ఈ ట్రాన్సిస్టర్ వల్ల ఏంటంటే, ట్రాన్సిస్టర్ అనేది చాలా చిన్నదండి. సో దట్ ఈ ట్రాన్సిస్టర్ వల్ల ఏమయ్యేది, ఆటోమేటిక్ గా సైజ్ చాలా తగ్గిపోయిందండి. చాలా సైజ్ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఆ ట్రాన్సిస్టర్ సైజ్ చిన్నది. సో ఈ వాక్యూమ్ ట్యూబ్ సైజ్ ఏమో పెద్దది. ఆ పెద్దదాని ప్లేస్ లో చిన్న సైజ్ ఉండేది ట్రాన్సిస్టర్ పెట్టడం వల్ల కంప్యూటర్ సైజ్ అనేది బాగా తగ్గిపోయిందండి. కంప్యూటర్ సైజు ఏమైంది, బాగా తగ్గిపోయింది. సో దట్ మనకి ఈజీగా ఎలా ఉండేది అంటే, కంప్యూటర్ అనేది సైజ్ చూసేసరికి దాంతో కంపేర్ చేసుకుంటే దీని సైజ్ చాలా చిన్నగా ఉండేది. చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటా. దిస్ ఈస్ ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్ ఇస్ ఏ 3 టెర్మినల్ డివైస్ అండి. ఇది 3 టెర్మినల్ డివైస్ అండి ట్రాన్సిస్టర్. ఓకేనా. ఈ 3 టెర్మినల్స్ ద్వారా మనకి ఉంటదండి. సో దీనిలో ఏమవుతుంది, ట్రాన్సిస్టర్ లో వాక్యూమ్ ట్యూబ్స్ తో పోల్చుకుంటే ఇది చాలా అప్గ్రేడ్ అండి. ఎలా అంటే, వాక్యూమ్ ట్యూబ్ లో కరెంట్ ఎక్కువ తీసుకునేది, కానీ ట్రాన్సిస్టర్ కి అంత ఎక్కువ కరెంట్ తీసుకోదు. అండ్ వాక్యూమ్ ట్యూబ్స్ లో డేటా స్టోర్ చేయడానికి అంత మెమరీ ఎక్కువ ఉండేది కాదు, కానీ ట్రాన్సిస్టర్ కి వచ్చేసరికి కొంచెం మెమరీ ఎక్కువ ఉంటుంది దాంతో పోల్చుకుంటే. సో దట్ మనకి ఎక్కువగా డేటా స్టోర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, అది ట్రాన్సిస్టర్స్ గురించి. అంటే నెక్స్ట్ మన క్లాస్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ జనరేషన్ మేము చూసాం. సెకండ్ జనరేషన్, ఇక్కడ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేయడం వల్ల ఏమైంది, సైజ్ కొంచెం తగ్గింది, అండ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా కొంచెం తగ్గింది, హీట్ కూడా తగ్గిందండి. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. ఫస్ట్ జనరేషన్ తో పోల్చుకుంటే సెకండ్ జనరేషన్ లో చాలా అడ్వాంటేజ్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేశారండి. ఇక్కడ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది కనిపెట్టారు. అవి ఏంటో చూద్దాం ఒకసారి. క్లియర్ గా మీకు చెప్తాను చూడండి. The main programming language such as COBOL, Fortran were developed during this period. అంటే ఏంటి, ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఇక్కడ డెవలప్ చేశారు, కోబాల్, ఫోర్టాన్. మీరు ఈ పదాలు వినుంటారండి. బేసిక్ మనం చిన్నప్పటి నుండి మన కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా వినుంటారు. కోబాల్, ఫోర్టాన్ అనే లాంగ్వేజెస్ ని డెవలప్ చేశారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సార్ కోబాల్ అంటే ఏంటంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అండి. What is COBOL? Common business oriented language. Next, what is Fortran? Fortran అంటే ఫార్ములా ట్రాన్సిస్టర్. Fortran means ఫార్ములా ట్రాన్సిస్టర్. Fortran అంటే ఫార్ములా ట్రాన్సిస్టర్ అండి. సో ఈ రెండు లాంగ్వేజెస్ కూడా ఈ సెకండ్ జనరేషన్ లోనే కనిపెట్టారండి. అర్థమైందా? ఇది ఏంటంటే ఈ కంప్యూటర్ లో ఈ లాంగ్వేజెస్ యూజ్ చేసి మనం సాల్వ్ చేసేవాళ్ళండి. ఓకేనా, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ సెకండ్ జనరేషన్ లోనే ఒక కాన్సెప్ట్ కనిపెట్టారండి. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే సిపియు మెమరీ అండి. సిపియు మెమరీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్స్ అన్ని కూడా ఇక్కడే డెవలప్ అయ్యాయి. అర్థమైందా? అవి ఎలా అంటే చెప్తానండి. సిపియు అంటే మనకు తెలుసు కదా మీకు ఆల్రెడీ, దాని గురించి కూడా మీకు చెప్తానండి. సిపియు అవన్నీ ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ స్లైడ్స్ లో ఇవన్నిట్లో ఉంటాయి. మీకు మెమరీ అంటే ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటి, అవన్నీ కూడా చెప్తానండి. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ జనరేషన్ లో డెవలప్ అయ్యాయి. ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ జనరేషన్ లో సేమ్ ఫస్ట్ జనరేషన్ లో మనం కొన్ని కంప్యూటర్స్ ని మనం కనిపెట్టారండి. అలాగే ఈ జనరేషన్ లో కూడా కొన్ని కంప్యూటర్స్ ని కనిపెట్టారండి. అవి ఏంటి అక్కడ చూడండి. IBM 1620. IBM 1620 అంటే IBM అంటే మీకు తెలుసు కదా, IBM అనేది ఒక కంపెనీ అండి. ఓకేనా, ఆ IBM కంపెనీ మీ అందరికీ తెలిసిన కంపెనీ, చాలా ఫెమిలియర్ కంపెనీ. ఆ ఫెమిలియర్ కంపెనీ ఏంటి, IBM 1620. అంటే 1620లో 1620 సెంచరీలో ఈ IBM ఏమో ఒక మెషిన్ కనిపెట్టింది. దానికి ఏం పేరు పెట్టింది, IBM 1620 అని పెట్టింది. ఓకేనా, దీనిలో ఎలా ఉండేదంటే ఇట్స్ సైజ్ వాజ్ స్మాలర్ యాజ్ కంపేర్ టు ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. దీనికి సైజ్ అనేది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ తో పోల్చుకుంటే చాలా చిన్నదిగా ఉండేది, ఎందుకంటే ట్రాన్సిస్టర్స్ వాడాం కాబట్టి. అండ్ ఈ IBM 1620 అనేది దేనికి వాడేవారంటే సైంటిఫిక్ పర్పస్ కోసం మాత్రమే వాడేవారండి. ఓకేనా, ఈ IBM 1620 అనేది సైంటిఫిక్ పర్పస్ మాత్రమే వాడేవారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు IBM 1401. IBM 1401 అంటే ఏంటో చూద్దాం చూడండి.
ఈ 1401 అనేది వాళ్ళు పెట్టుకున్న నేమ్ అండి, ఓకేనా, ఐబిఎం వాళ్ళు పెట్టుకున్న నేమ్. అండ్ నెక్స్ట్ ఈ ఐబిఎం 1401 అనేది సైజ్ అనేది స్మాల్ టు మీడియం అండి. అంటే ఏంటంటే మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదండి, మీడియం లో ఉండేది, ఓకేనా. అలా స్మాల్ టు మీడియం సైజ్ లో దీన్ని ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ ఈ ఐబిఎం 1401 దేనికి యూజ్ అవుతుంది సార్ అంటే బిజినెస్ అప్లికేషన్స్ మాత్రమే యూజ్ అయ్యేదండి. ఈ మెషిన్ అనేది ఏంటి, ఐబిఎం 1401 అనేది బిజినెస్ అప్లికేషన్స్ మాత్రమే యూజ్ చేసేవారు. నెక్స్ట్ కమింగ్ టు సిడిసి 3600. సిడిసి 3600 అనే మెషిన్ కూడా ఇక్కడ కనిపెట్టారండి ఈ సెకండ్ జనరేషన్ లో. మీకు డౌట్ రావచ్చు, ఐబిఎం అంటే కంపెనీ సార్, మరి సిడిసి అంటే ఏంటంటే, సిడిసి అంటే కంట్రోల్ డేటా కార్పొరేషన్ అండి, అది ఒక కంపెనీ. దాని కంపెనీ పేరు కంట్రోల్ డేటా కార్పొరేషన్. సిడిసి మీన్స్ కంట్రోల్ డేటా కార్పొరేషన్. దీన్ని ఎప్పుడు కనిపెట్టారండి, సెకండ్ జనరేషన్ లో కనిపెట్టారు. ఇది కూడా ఎలా ఉండేదంటే ఈ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండేదండి. ఎందుకంటే ఇది సైంటిఫిక్ పర్పస్ వాడేవారు, అందుకోసం దీని సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉండేది. ఇన్వెంట్ చేసేటప్పుడు కొంచెం పెద్దగానే ఉంది. దీన్ని ట్రాన్సిస్టర్స్ పెట్టినా సరే ఇది కొంచెం బిల్డప్ చేసేటప్పుడు కొంచెం పెద్దది కనిపెట్టారు, ఎందుకంటే సైంటిఫిక్ పర్పస్ మాత్రమే. ఇప్పటి వరకు మనం ఏది కూడా సైంటిఫిక్ పర్పస్ వాడలేదండి. ఓన్లీ మనం అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ లేకపోతే బిజినెస్ కోసం ఇప్పుడు అన్నిటి వరకు వాడేవండి. కానీ ఇక్కడ సిడిసి 3600 అనేది మాత్రం సైంటిఫిక్ పర్పస్ మాత్రమే వాడేవారండి. నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, ఓకేనా. సెకండ్ జనరేషన్ లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మెయిన్ గా ఒకటే చెప్పుకోవాలండి, ఇక్కడ హీట్ అనేది కన్జంప్షన్ హీట్ అనేది చాలా తక్కువ. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తగ్గింది, ఎందుకంటే ట్రాన్సిస్టర్స్ అనేది తక్కువ కాస్ట్. సో దట్ మనకి ట్రాన్సిస్టర్స్ కాస్ట్ తగ్గడం వల్ల మనకి కంప్యూటర్ రేట్ కూడా కొంచెం తగ్గిందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా చాలా తగ్గింది. ఇది మనం మెయిన్ గా చెప్పుకోవాల్సిన విషయాలు ఇక్కడ మన అడ్వాంటేజెస్ కింద. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ జనరేషన్. థర్డ్ జనరేషన్ లోకి వచ్చేసరికి ఈ థర్డ్ జనరేషన్ లో ఎప్పుడు స్టార్ట్ అయింది, అరౌండ్ 1965 లో థర్డ్ జనరేషన్ అనేది స్టార్ట్ అయిందండి. ఎక్కడ 1965 లో థర్డ్ జనరేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ గా ఏం వాడేవారు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడేవారండి. మీకు ఫస్ట్ జనరేషన్ లో ఏం వాడేవారు, వాక్యూమ్ ట్యూబ్స్ వాడేవారు. సెకండ్ జనరేషన్ లో వచ్చేసరికి ఏం వాడేవారు, ట్రాన్సిస్టర్స్ వాడేవారు. వేరేస్ కమింగ్ టు థర్డ్ జనరేషన్స్ ఇక్కడ ఏం జరిగింది, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఐసీ చిప్స్ అంటా ఉంది, దీన్నే చిప్ అంటాం. ఏంటంటే మనం ఐసీస్ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, వీటికి మంచి ఎక్కువగా మనం పలికే పేరు ఏంటంటే చిప్ అంటామండి. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ వల్ల ఏం జరుగుద్దంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది చాలా పవర్ఫుల్ అండి కంపేర్ టు ట్రాన్సిస్టర్ అండ్ వాక్యూమ్ ట్యూబ్స్. దీనిలో మెమరీ ఆఫ్ డేటా ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కానీ, ఓకేనా. దీని సైజ్ కూడా చాలా చిన్నది. ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను చూడండి, చిప్ సైజ్, చిప్ ఇమేజ్ కూడా, సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా చిప్ ఇమేజ్, అదేనండి చిప్ ఇమేజ్, ఇదేనండి చూసారా. ఇది ఐసీ అంటామండి, అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అండి. దీన్ని ఏమంటాం, ఐసీ. ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అర్థమైందా. దీన్ని ఏంటంటే ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ వల్ల చాలా అడ్వాంటేజెస్. ఇది చాలా చిన్న సైజ్ ఉంది చూసారు కదా. దీని వల్ల వాక్యూమ్ ట్యూబ్స్, ట్రాన్సిస్టర్స్ అన్ని కూడా జస్ట్ మినిట్ అండి, ఒక ఇంపార్టెంట్ కాదు సరికి ఇక్కడ మనకి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడేవారు. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వల్ల ఏం జరిగిందంటే మనకి సైజు, ఎలక్ట్రిసిటీ అండ్ పవర్ కన్జంప్షన్ ఆఫ్ హీట్ అండ్ మొత్తం ఓవరాల్ గా మనం దీన్ని వర్క్ అండ్ మెమరీ అన్ని కూడాను ఇంక్రీజ్ అయ్యాయండి. వేరే కంపేర్ టు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అండి. సో ఈ థర్డ్ జనరేషన్ వల్ల మీకు అర్థమవుతుంది, నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటా. ఫస్ట్ జనరేషన్ లో చూసేసరికి మన కంప్యూటర్ అనేది స్టార్టింగ్ లో పెద్దది ఉండేది, అండ్ నెక్స్ట్ అలా చిన్నదైంది, అలా చిన్నదవుతూ వస్తూ ఉంది. ఎందుకు అంటే దానిలో వాడే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ వల్ల. ఏంటి అంటే ఫస్ట్ వాక్యూమ్ ట్యూబ్స్ వాడడం, దాని తర్వాత ఇక్కడ ట్రాన్సిస్టర్స్ వాడడం, ఈ జనరేషన్ లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడతాం. సో దట్ ఆ సైజ్ అనేది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ వస్తూ ఉంది. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇవి ఆ సైజ్ డిక్రీజ్ అవడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇక్కడ మనం కోబాల్ నుండి ఫోర్టన్ ఒకటి, ఆ రెండు లాంగ్వేజెస్ అక్కడ మనం ఇంప్లిమెంట్ చేసాం ఎక్కడ సెకండ్ జనరేషన్ లో. వేరే థర్డ్ జనరేషన్ వచ్చేసరికి ఇక్కడ మనం ఇంకో లాంగ్వేజ్ ఏంటంటే బేసిక్ అనేది ఇంప్లిమెంట్ చేసామండి. బేసిక్ అంటే ఏంటి, ఈ బేసిక్ అనేది బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అంటామండి. ఒకసారి చెప్తానండి, బేసిక్ అంటే బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అండి. మళ్ళీ ఇంకోసారి చూడండి, బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ బేసిక్ అంటే. ఈ బేసిక్ దేనికోసం సార్ అంటే ఇది బిజినెస్ అప్లికేషన్ అండి.
సేమ్ యాజ్ మనం అక్కడ చూసారు కదా IBM 1401 అలానే ఇక్కడ కూడాను ఇది కూడా ఏంటంటే బిజినెస్ పర్పస్ కోసం ఈ లాంగ్వేజ్ ఇక్కడ డెవలప్ చేశారండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఇదే థర్డ్ జనరేషన్ లో సేమ్ అక్కడ కూడా కనిపెట్టినట్టు కొన్ని కంప్యూటర్స్ కనిపెట్టారండి ఈ థర్డ్ జనరేషన్ లో. వాటిని IBM 3601, IBM 3701, ICL 1900, BAC 750 ఈ కంప్యూటర్స్ అన్ని ఈ మెషిన్స్ అన్నిటిని కూడా ఈ జనరేషన్ లో కనిపెట్టారండి. ఓకేనా? చాట్ బాక్స్ లో మెసేజెస్ వస్తున్నట్టున్నాయండి. మీ వాయిస్ నా వాయిస్ వినిపించడం లేదా మేడం ప్రణీత గారు? ప్రణీత గారు అది హైలీ డెవలప్డ్ ఎక్విప్మెంట్ అండి. ఇది హైలీ డెవలప్డ్ ఎక్విప్మెంట్ ఎందుకు అంటే మనం కంపేర్ టు 3 జనరేషన్స్ చూసుకుంటే ఈ మైక్రో ప్రాసెసర్ అనేది చాలా చాలా డెవలప్డ్. ఏ విధంగా అంటే మెమరీలో కానీ స్పీడ్ లో కానీ ఓకేనా, ఐ మీన్ సైజ్ లో కానీ కన్జంప్షన్ లో కానీ అన్నిట్లో గాన మిగతా వాటితో పోల్చుకుంటే ఇది టాప్ లో ఉంటదండి. ఎందుకంటే చాలా బాగా వర్క్ చేస్తుంది, మెమరీ ఎక్కువగా మనం స్టోర్ చేసుకోవచ్చు మైక్రో ప్రాసెసర్ లో. ఓకేనా, ఇది యూజ్ చేసి డెవలప్ చేశారండి. నెక్స్ట్ ఇదే జనరేషన్ లో ఇంకొంచెం ముందుకెళ్ళి ఏం చేశారంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ డెవలప్ చేస్తూ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కూడా యూజ్ చేశారండి. ఇక్కడ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఇక్కడ ఎలా అంటే ఈ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉన్నాయా వాటిని రీప్లేస్ చేస్తూ ఓకేనా, అంటే డ్యూయల్ మైక్రో ప్రాసెసర్ ఇలా 2 మైక్రో ప్రాసెసర్లు యూజ్ చేయడం అలా యూజ్ చేస్తూ మనకి వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని డెవలప్ చేశారండి ఈ థర్డ్ జనరేషన్ లో. ఈ థర్డ్ జనరేషన్ లో వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఫోర్త్ జనరేషన్. అండ్ ఇక్కడ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూజ్ చేసాం అంటే ఏంటి, మైక్రో ప్రాసెసర్స్. అది మైక్రో ప్రాసెసర్స్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ వచ్చాయండి. సైజ్ అనేది ఆల్మోస్ట్ మన చేతి అంటే ఎలాంటి కంప్యూటర్ అనేది మన చేతి మీదకి వచ్చేసిందండి. అంటే ల్యాప్టాప్స్ చూస్తున్నారు కదా, డెస్క్టాప్స్ ఇవన్నీ కూడా మన చేతి మీదకి వచ్చింది. అంటే ఏంటి, అంత సైజ్ అనేది కంపేర్ టు ద ఫస్ట్ జనరేషన్ అండ్ అప్ టు ఫోర్త్ జనరేషన్ ద సైజ్ హ్యాస్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్డ్ అండ్ ద కన్జంప్షన్ పవర్ ఈస్ ఆల్సో గ్రాడ్యువల్లీ డిక్రీజ్డ్. ఇవన్నీ కూడా చాలా డిక్రీజ్ అయ్యండి. వేరే అండ్ ఈ లార్జ్ స్కేల్ సర్క్యూట్స్ అది మాత్రం యూజ్ చేయకుండా అండ్ ఇంకోటి ఏంటంటే వెరీ లార్జ్ స్కేల్ సర్క్యూట్స్ కూడా డెవలప్ చేశారండి. అంటే ఏంటి, డబుల్ మైక్రో ప్రాసెసర్, డ్యూయల్ మైక్రో ప్రాసెసర్స్ ఇవన్నీ డెవలప్ చేయడం వల్ల కంప్యూటర్ అనేది దాని యొక్క ఎవల్యూషన్ అనేది చాలా ఇంక్రీజ్ అయిందండి. అంటే ఏంటి, వాట్ ఐ మీన్ ఇస్ దానికి ఒక కంప్యూటర్ యొక్క సైజ్ చాలా డిక్రీజ్ అయింది, దానిలో అప్లికేషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఓకేనా, సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా మనం పెట్టుకోగలుగుతున్నాం. స్టార్టింగ్ లో చూస్తే మనకు అసలు అప్లికేషన్స్ సాఫ్ట్వేర్స్ ఇవేవి లేవండి స్టార్టింగ్ లో. కానీ వేరే ఫోర్త్ జనరేషన్ వచ్చేసరికి అవన్నీ కూడా వచ్చేసాయండి. ఎలాగొచ్చేసాయంటే మనం అన్ని కూడా ఈ టెక్నాలజీ యూజ్ చేసి డెవలప్ చేసామండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫోర్త్ జనరేషన్. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ జనరేషన్. ఈ ఫిఫ్త్ జనరేషన్ వచ్చేసరికి మీకు మనం ప్రెసెంట్ ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ అండ్ ఫిఫ్త్ జనరేషన్ మధ్యలో ఉన్నామండి. ఈ ఫిఫ్త్ జనరేషన్ అంటే డెవలపింగ్ అండి, ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారు ఈ ఫిఫ్త్ జనరేషన్ ని. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1990 లో స్టార్ట్ అయిందండి. అంటే ఇప్పుడు మనం ఫిఫ్త్ జనరేషన్ లో ఉన్నామని. ఓకేనా, కానీ మనం ఇంకా ఫిఫ్త్ జనరేషన్ డెవలపింగ్ స్టేజ్ లో ఉందండి, కంప్లీట్ డెవలప్ అవ్వలేదు. సో ఇందులో మెయిన్ ఏంటంటే మీకు అందరికి తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు మెయిన్ గా ఒక విషయాన్ని గురించి చెప్దాం అనుకుంటున్నానండి. మనకి ఇప్పటి వరకు కంప్యూటర్ అనేది తనకు తానుగా ఓన్ గా డెసిషన్స్ తీసుకోలేదండి. ఫోర్త్ జనరేషన్స్ వరకు కంప్యూటర్ అనేది తనకు తానుగా డెసిషన్స్ తీసుకోలేదు. ఎందుకు, మన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే గానీ అది సాల్వ్ చేయలేదు, అంతేగాని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా కాదు. జస్ట్ మినిట్ అండి, సారీ నాకు ఆఫీస్ నుండి కాల్స్ వస్తున్నాయి. యూజ్ చేసాం చెప్పాను కదా. అక్కడ ఏంటంటే మనం ఫోర్త్ జనరేషన్ వరకు మనం ఏం చేసాం అంటే నార్మల్ గా కంప్యూటర్ అనేది మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బేస్ మీద వర్క్ అయ్యేది. వేరే కమింగ్ టు ఫిఫ్త్ జనరేషన్ బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద కంప్యూటర్ కెన్ టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జాంపుల్ బాగా చెప్పాలంటే రోబోట్స్ అండి. రోబోట్స్ ఉన్నాయి, ఆ రోబోట్స్ ఏం చేస్తున్నాయి తనకు తానుగా, ఇప్పుడు మనం చాలా వరకు రోబోట్స్ చూస్తున్నాం. ఓకేనా, ఆ రోబోట్స్ ఏం చేస్తున్నాయి ఆటోమేటిక్ గా తనకు తానుగా డెసిషన్స్ కొన్ని తీసుకోగలదు. ఓకేనా, సో అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం డెవలప్ చేస్తామండి ఈ రోజుల్లో. అండ్ దీనికి స్పీడ్ ఎలా ఉండదంటే ఎక్స్ట్రీమ్లీ హై అండి.
మనం కంప్యూటర్ స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే టోటాయిస్ ఎలా నడిచేదో అలా ఉండేది. ఇప్పుడు మాత్రం అలా కాదు. చాలా స్పీడ్ గా ఉండేది. స్పీడ్ ఇప్పుడు 5th జనరేషన్ లో. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది కూడా 5th జనరేషన్ లో స్టార్ట్ చేశారండి. ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఒకేసారి సైమల్టేనియస్ యాక్షన్స్ అండి. ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఇందాక చెప్పాను కదా, మల్టీ ప్రాసెసింగ్, మైక్రో ప్రాసెస్ డెవలప్ చేయడం, డ్యూయల్ మైక్రో ప్రాసెస్ వాడడం అవన్నీ కూడాను. వాటి వల్ల ప్రాసెసింగ్ అనేది ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయ్యిందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా ఎలా అంటే ఆల్మోస్ట్ తనకు తానుగా డెసిషన్ తీసుకునే స్టేజ్ కి వచ్చిందండి. ఇంకా డెవలప్ చేస్తున్నారు దానికోసం. ఇంకా ఎక్కువ ఇంకా కంటిన్యూ డెవలప్మెంట్ జరుగుతుందండి. సో దీస్ ఆర్ ది అబౌట్ ద జనరేషన్స్. ఇప్పటి వరకు మనం 1 to 5 జనరేషన్స్ చూసామండి. సో ఈ జనరేషన్స్ మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఒకసారి నాకు రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను. చాట్ బాక్స్ ఎనేబుల్ చేస్తాను. మీరు ఒకసారి నాకు ఎనేబుల్ ఐ మీన్ ఏమైనా డౌట్స్ అడిగితే నేను చెప్తాను. సో మీకు ఎనేబుల్ చేశానండి చాట్ బాక్స్, మీరు మెసేజ్ చేయొచ్చు ఈ 5th జనరేషన్స్ గురించి. ఫుల్ ఫామ్స్ దేనికోసం ఫుల్ ఫామ్స్ అండి? వ్యాక్స్ అంటే చెప్పాను కదండి మీకు, విర్చువల్ అడ్రస్ ఎక్స్టెన్షన్ అని. వ్యాక్స్ మీన్స్ విర్చువల్ అడ్రస్ ఎక్స్టెన్షన్. లిమిటేషన్స్ ఆఫ్ జనరేషన్. లిమిటేషన్స్ అంటే ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుందండి. ఫస్ట్ జనరేషన్ లో, సెకండ్ జనరేషన్ లో 2 లాంగ్వేజెస్ చెప్పండి సార్. సెకండ్ జనరేషన్ లో కోబాలు, ఫోర్టాన్ అండి. కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఫోర్టాన్ అంటే ఫోర్టాన్ అంటే ఏం చెప్పానండి, ఫార్మల్ ట్రాన్సిస్టర్. ఓకేనా, సారీ ఫోర్టాన్ అంటే జస్ట్ మినిట్, నేను ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ జనరేషన్ గురించి చెప్పేశాను కదండి, మళ్ళీ థర్డ్ జనరేషన్ గురించి అడుగుతున్నారండి. ఫార్ములా ట్రాన్సిస్టర్ అండి ఫోర్టాన్ అంటే, ఫార్ములా ట్రాన్సిస్టర్. థర్డ్ జనరేషన్ చెప్పండి. 5th జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పండి సార్. ఐసీ కంప్యూటర్ అండి. ఇది మెయిన్ థింగ్ అండి. ఇప్పుడు మనం 5 జనరేషన్స్ చెప్పుకున్నాం కదా, ఆ జనరేషన్స్ లో మనం జనరేషన్స్ చెప్పుకున్నాం ఆ టైం ని. కానీ ఆ టైంలో చేంజెస్ వచ్చిన కంప్యూటర్స్ చేంజ్ వచ్చింది. అవి ఎలాంటి టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ మనం ఇప్పుడు చూసుకుందాం అండి. ఫస్ట్ వన్, మైక్రో కంప్యూటర్. వాట్ ఈస్ మైక్రో కంప్యూటర్? నథింగ్ బట్ మైక్రో కంప్యూటర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ పర్సనల్ కంప్యూటర్. ఏంటండి మైక్రో కంప్యూటర్ మనం ఏమంటాం? పర్సనల్ కంప్యూటర్ అని కూడా అంటాం. టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ లో ఫస్ట్ టైప్ అండి మైక్రో కంప్యూటర్. ఇది ఏంటంటే మనం జనరల్ పర్పస్ వాడతామండి. ఇది ఎట్లా అంటే ఒక ఇండివిజువల్ వాడడం అంటే ఒక యూజర్ అంటే ఇండివిజువల్ యూజర్ వాడుకోవడం కోసం ఈ మైక్రో కంప్యూటర్ ని కనిపెట్టారండి. ఇది ఏంటంటే ఈ మైక్రో కంప్యూటర్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ల్యాప్టాప్స్, డెస్క్టాప్ కంప్యూటర్స్, ఇవన్నీ కూడాను మైక్రో కంప్యూటర్స్ అంటామండి. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే మనం ఆఫీస్ వర్క్ చేయడం కోసం మాత్రమే యూజ్ చేస్తాం ఈ మైక్రో కంప్యూటర్ అనేది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం ఏదైనా ఒక అసైన్మెంట్స్ ఇస్తే ఆ అసైన్మెంట్స్, పర్సనల్ వర్క్స్, ఏమైనా మూవీస్ చూడాలనుకుంటే అవన్నీ కూడా ఈ మైక్రో కంప్యూటర్ లో చూస్తామండి. ఈ మైక్రో కంప్యూటర్ పాత రోజుల్లో ఎలా ఉండేదో ఒకసారి చూపిస్తాను చూడండి. సో మైక్రో కంప్యూటర్ అనేది పాత రోజుల్లో అలా ఉండేదండి. మైక్రో కంప్యూటర్ అనేది చూసారు కదా కింద ఇమేజ్. సో దట్ ఈస్ అబౌట్ మైక్రో కంప్యూటర్. నెక్స్ట్ కమింగ్ టు మినీ కంప్యూటర్ అండి. వేరేస్ మినీ కంప్యూటర్ వచ్చేసరికి ఇదేంటంటే మినీ సైజ్ మల్టీ ప్రాసెసింగ్ కంప్యూటర్ అంటారండి. అంటే ఏంటి అంటే ఒకసారి చెప్తాను వినండి. మినీ సైజ్ మల్టీ ప్రాసెసింగ్ కంప్యూటర్ అంటే ఏంటంటే ఇది ఒకేసారి 4 to 200 యూజర్స్ ని ఒకేసారి మేనేజ్ చేయగలదండి. అంటే ఇది ఎలా అంటే ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఏదైనా ఇన్స్టిట్యూషన్ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఒక యూనివర్సిటీ లాంటిది, అలాంటి ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఇది అంటే ఒక మాకు చెప్పాలంటే దగ్గరలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏదో ఉందనుకోండి, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఇలాంటివన్నీ వాడతారండి మినీ కంప్యూటర్స్. ఎందుకంటే ఒక డేటా బేస్ అనేది స్టోర్ చేసుకుంటారండి, ఒక డేటా మొత్తాన్ని. మినీ కంప్యూటర్ ఒక సర్వర్ ఉంటుందండి, ఆ సర్వర్ నుండి అంత డేటాను చూస్తారండి. ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూషన్ లో కొంతమంది ఫీజెస్ కడతారు. ఫీజెస్ కట్టినప్పుడు ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఫీజు కట్టారు, ఎక్కడ ఫీజు కట్టారు అనేది ప్రిన్సిపల్ చూస్తారు, చైర్మన్ చూస్తారు, అండ్ మన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంటది. అంటే మనం ఫీజెస్ పే చేస్తాం కదా, ఆ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో కూడా చూస్తారు. ఇలా అంతమంది ఎలా చూడగలరండి అంటే ఒకే సర్వర్ మెయింటైన్ చేస్తారండి. ఆ సర్వర్ అంటే మినీ కంప్యూటర్. దాని నుండి ఇవన్నీ కూడాను డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్ అందరూ చూడగలరు. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ మినీ కంప్యూటర్ అండి. ఇది ఇమేజ్ చూసారు కదా కిందన, అది మినీ కంప్యూటర్. నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది వచ్చేసరికి ఇది ఏంటంటే ఇందాక మనం 4 to 200 అన్నాం కదా యూజర్స్ సపోర్ట్ చేస్తుంది మినీ కంప్యూటర్. కానీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అలా కాదండి, ఒకేసారి ఏకంగా హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ యూజర్స్ ని ఇది సపోర్ట్ చేయగలదండి.
ఏంటి ఏంటి సార్ అంటే అంత పెద్ద అంటే సర్వర్స్ ని ఇక్కడ మెయింటైన్ చేయడం చాలా ఈజీ అండి. ఇక్కడ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ వచ్చేసరికి. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ లో ఎలా ఉంటదంటే ఆల్మోస్ట్ బ్యాంక్స్ లోను ఓకేనా, బ్యాంక్స్ లోను, రైల్వే స్టేషన్స్ లోను, వాటిలోను వాడతారండి. బ్యాంక్స్ అనేది ఏంటి, మినీ కంప్యూటర్ అంటే ఏంటి, ఓన్లీ ఒక ప్లేస్ లో మాత్రమే యూజ్ చేయగలరు. కానీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది వచ్చేసరికి ఓవరాల్ గా నేషనల్ వైడ్ గా, స్టేట్ వైడ్ గా యూజ్ చేయగలరండి ఆ సర్వర్ ని. ఏంటి సార్ అంటే బ్యాంకింగ్ ఉందండి. బ్యాంకింగ్ అనేది ఆంధ్ర బ్యాంక్ అనేది ఒక దగ్గరే ఉంటదా? కాదండి. ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉంటది, ప్రతి స్టేట్ లో ఉంటది ఆంధ్ర బ్యాంక్ అనేది. సో ఆంధ్ర బ్యాంక్ అనేది అక్కడ మనం వాడుతున్నాం. ఐసిఐసి బ్యాంక్ ఉంది ఓకేనా, అది మొత్తం స్టేట్ వైడ్ ఉంటది. సూపర్ కంప్యూటర్ అనేది వచ్చేసరికి మనకి ఎలా ఉంటదంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ప్రెసెంట్ ఏంటంటే సూపర్ కంప్యూటర్ చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తదండి. ఎంత ఫాస్ట్ గా అంటే మనం చెప్పలేం. అండ్ ఒకేసారి చాలా ఎంత పెద్ద అమౌంట్ అయినా, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనకి సాల్వ్ చేస్తదండి ఓకేనా. ప్రాసెస్ చేయగలదు. ఎంత అమౌంట్ ఆఫ్ డేటా ఇచ్చినా, ఒక లక్షల్లో డేటా ఇచ్చినా సరే ఇమీడియట్ గా సాల్వ్ చేయగలదు సూపర్ కంప్యూటర్ అనేది. ఈ సూపర్ కంప్యూటర్ అనేది ఎక్కడ వాడుతున్నారండి? ఇస్రోలో వాడుతున్నారు ఓకేనా, మైక్రోసాఫ్ట్ లో వాడుతున్నారు, ప్రతి దగ్గర వాడుతున్నారండి. ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ ట్రిలియన్స్ ఆఫ్ అప్లికేషన్స్ పర్ సెకండ్ అండి ఓకేనా. ట్రిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని, అంటే ట్రిలియన్స్ అంటే అర్థం చేసుకోండి ఎన్ని కోట్ల ఇన్స్ట్రక్షన్స్ ఒకేసారి సాల్వ్ చేయగలదు. అంత కెపాసిటీ దీనికి ఉందండి. అర్థమైందా? సో ఇది సూపర్ కంప్యూటర్ అనేది సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ లో వాడతారు. మన వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవడం కోసం వాడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ వాటి రీసెర్చ్ చేసేటప్పుడు వాడతారు. ఇవన్నీ కూడా సూపర్ కంప్యూటర్ లో ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ సూపర్ కంప్యూటర్. ఆ ఇమేజ్ అక్కడ చూడొచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఏంటంటే మనం ఇదేంటి, ఫస్ట్ ఇది మైక్రో కంప్యూటర్, నెక్స్ట్ మినీ కంప్యూటర్, నెక్స్ట్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, నెక్స్ట్ సూపర్ కంప్యూటర్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఈ మైక్రో కంప్యూటర్ అనేది ఎప్పుడండి, మనం పాత రోజుల్లో అంటే మైక్రో కంప్యూటర్ అనేది పాత రోజుల్లో స్టార్టింగ్ లో చూసిన ఇమేజ్ అంటే అది మీకు చూపించింది ఓకేనా. డెస్క్టాప్ కంప్యూటర్ అంటాం, ల్యాప్టాప్ కంప్యూటర్ అంటాం. మనం మైక్రో కంప్యూటర్ ప్రెసెంట్ మనమే వాడతామండి, అంటే సింగిల్ యూజర్ వాడతారు. వేరే మినీ కంప్యూటర్ అనేది వచ్చేసరికి అంటే యూజర్స్ ఎక్కువ మంది వాడతారు. 400 to 200 యూజర్స్ ఈ మినీ కంప్యూటర్ వాడతారు. ఈ మినీ కంప్యూటర్ ఎక్కడ వాడతారంటే ఒక ఇన్స్టిట్యూషన్ లో, లేకపోతే ఒక బిల్డింగ్ లో, ఒక ఏదైనా బిజినెస్ పర్పస్ వాటి కోసం వాడతారండి. నెక్స్ట్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ వచ్చేసరికి ఎప్పుడు వాడతారు, మనకి బ్యాంకింగ్ లోను, రైల్వే స్టేషన్ లోను, వాటిలోను వాడతారండి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది. సూపర్ కంప్యూటర్ అనేది సైంటిఫిక్ రీసెర్చ్ పర్పస్, వెదర్ ఫోర్కాస్టింగ్, ఇస్రో వాళ్ళు వీళ్ళందరూ సైంటిఫిక్ గా వాడతారండి సూపర్ కంప్యూటర్స్. ఎందుకంటే సూపర్ కంప్యూటర్ అనేది హై స్పీడ్ అండ్ ఎక్కువ ట్రిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ని సాల్వ్ చేయగలదు అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయగలదు ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు మీరు విన్నదంతా ఓకే, అది రెండు మాత్రం మనకి చాలా అవసరం అండి. ఇప్పటి వరకు నాలెడ్జ్ అనేది ఉన్నా లేకపోయినా ఓకే, దానివల్ల మనకి అంత ఉండదు, అంత యూసేజ్ ఉండదు. కానీ ఇక్కడ మాత్రం యూసేజ్ ఉంటదండి చాలా. ఇది మనం బేసిక్ థింగ్స్ కంప్యూటర్ నేర్చుకోవాలన్నా అన్ని కూడా. మనం ఏంటంటే ఇక్కడ చూడండి, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనేది ఇన్పుట్ డివైస్, స్టోరేజ్ యూనిట్, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్, అవుట్పుట్ డివైస్. అందరూ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఎలా వర్క్ చేస్తుంది కంప్యూటర్ అనేది ఒక విజువల్ రూపంలో చూపిస్తాను. విజువల్ గా మీకు అర్థమవుతుంది క్లియర్ గా కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుందో. ఫస్ట్ అసలు ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైసెస్ అంటే ఏంటో చెప్తాను ఓకేనా. అది తర్వాత లాస్ట్ లో డిస్కస్ చేస్తాను దాని గురించి ఈ రోజు క్లాస్ లోనే. స్టోరేజ్ యూనిట్స్ అంటే ఏంటి, కంట్రోల్ యూనిట్ అంటే ఏంటి, అది కూడా ఇప్పుడు చెప్తాను వినండి. స్టార్టింగ్ మనకి ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ కీబోర్డ్ అనుకోండి. కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైస్ అండి. ఇన్పుట్ డివైస్ మన ఇన్స్ట్రక్షన్ ఎలా ఇస్తాం, అది ఇన్స్ట్రక్షన్ ఎలా తీసుకుంటది, ఎలా సాల్వ్ చేస్తుందో ఒకసారి విజువలైజ్ గా చూడండి, చాలా బాగుంటది. ఫస్ట్ ఇన్పుట్ అనేది మనం ఇన్పుట్ డివైస్ కి ఇచ్చామండి. అప్పుడు దానిలో ఇన్పుట్ డివైస్ దాన్ని తీసుకుంటుందండి. తీసుకున్న తర్వాత ఆ ఇన్పుట్ డివైస్ ఎక్కడికి వెళ్తుంది, స్టోరేజ్ యూనిట్ కి వెళ్తుందండి. స్టోరేజ్ యూనిట్ కంటే ఏంటి, మెమరీలో స్టోర్ అవుతుంది ఓకేనా. ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఆ ఇన్పుట్ అలా వెళ్ళి స్టోరేజ్ యూనిట్ లో స్టోర్ అయ్యింది. నెక్స్ట్ ఏమైంది, ఆ ఇన్పుట్ స్టోరేజ్ యూనిట్ లో స్టోర్ అయ్యి అర్థమెటిక్ లాజికల్ యూనిట్ కి వెళ్ళిందండి. ఏంటి, ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఏదైతే నువ్వు ఇన్స్ట్రక్షన్ ఇన్పుట్ డివైస్ ద్వారా ఇచ్చావో అది స్టోర్ చేసుకుంటది. ఫస్ట్ స్టోర్ చేసుకుని అర్థమెటిక్ లాజికల్ యూనిట్ కి వెళ్ళిన తర్వాత ఏమైంది, అక్కడ స్టోర్ అయింది. అక్కడ స్టోర్ అయిన తర్వాత డైరెక్ట్ గా సాల్వ్ చేయదండి, కంట్రోల్ యూనిట్ కి ఇస్తుందండి. ఎందుకు కంట్రోల్ యూనిట్ కి ఇస్తుందో మీకు ఒకసారి క్లియర్ గా చెప్తాను వినండి. ఎందుకు ఇస్తుంది సార్ అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఒక హాస్పిటల్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక ఎమర్జెన్సీ కేసు ఉంటుంది, ఒక నార్మల్ కేసు ఉంటుంది. సో మనం ఎప్పుడు డాక్టర్ ఏం ప్రిఫర్ చేయాలి, ఫస్ట్ ఎమర్జెన్సీ కేసు ప్రిఫర్ చేసిన తర్వాత నార్మల్ కేసు ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే నార్మల్ కేసు అంత ఎమర్జెన్సీ కాదు
ఓకేనా, అది తర్వాత అయినా చూసినా ప్రాబ్లం లేదు, కానీ ఎమర్జెన్సీ అప్పుడు చూడకపోతే ప్రాణాలు పోతాయి. అందుకోసం ఎమర్జెన్సీ ఫస్ట్, తర్వాత ఇది. ఇక్కడ కూడా అలాగండి, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఒక్కటే కాదండి. ఇన్స్ట్రక్షన్స్ అనేవి చెప్పాను కదా, కంప్యూటర్ లో సూపర్ కంప్యూటర్ ఉంది ఎగ్జాంపుల్, దానిలో ఎన్ని మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఒకేసారి అన్ని సాల్వ్ చేయదు కాదు. అక్కడ ఏంటంటే అక్కడ కూడా లాజిక్ గా థింక్ చేస్తుంది. అక్కడ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ లో ఏదైతే ప్రియారిటీ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుందండి. ప్రియారిటీ అంటే తప్పకుండా ఫస్ట్ అవే చేయాలి, దాని తర్వాత ఇంకేదైనా సాల్వ్ చేయాలని అన్ని ఉంటాయి. సో అలాంటి ప్రియారిటీ ఇన్స్ట్రక్షన్స్ ని కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది? దిస్ కంట్రోల్ యూనిట్ విల్ కంట్రోల్స్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్. అంటే ఏంటి? ఇన్పుట్ డివైస్ నుండి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడాను ఇది కంట్రోల్ చేస్తుంది. ఎలా? ఫస్ట్ ఏదైతే మనకి ప్రియారిటీ ఇన్స్ట్రక్షన్, ప్రియారిటీ ఇన్స్ట్రక్షన్, ఆ ప్రియారిటీ ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ చేసుకొని అది ఫస్ట్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ పంపిస్తుంది. పంపించిన తర్వాత ఆ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ దాన్ని సాల్వ్ చేసుకుంటుంది. సాల్వ్ చేసి అది మళ్ళీ స్టోరేజ్ యూనిట్ పంపిస్తుంది. స్టోరేజ్ యూనిట్ పంపించిన తర్వాత స్టోరేజ్ యూనిట్ ఏం చేస్తుంది? ఆ వచ్చిన అవుట్పుట్ ని స్టోర్ చేసుకొని అవుట్పుట్ డివైస్ కి మనకి పంపిస్తుందండి. అవుట్పుట్ డివైస్ దాన్ని అవుట్పుట్ డివైస్ లో మనకు చూపిస్తుంది. ఇక్కడ అవుట్పుట్ డివైస్ అంటే ఎగ్జాంపుల్ మానిటర్ అండి. మానిటర్ ద్వారా దాన్ని చూపిస్తుందండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఇది విజువలైజ్ గా అర్థమైంది అనుకుంటాను బాగా. సో ఫస్ట్ ఇన్పుట్ దగ్గర ఇన్పుట్ తీసుకొని, ఫస్ట్ ఇన్పుట్ చూడండి, ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్ దగ్గర తీసుకుంటుంది. తీసుకొని ఇన్పుట్ డివైస్ లో స్టోర్ అయ్యి తర్వాత స్టోరేజ్ యూనిట్ లోకి వెళ్తారు. స్టోరేజ్ యూనిట్ లో స్టోర్ చేసుకొని దాని తర్వాత అర్థమెటిక్ లాజిక్ యూనిట్ కి వెళ్తుంది. ఆ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ లో స్టోర్ చేసుకుని ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కంట్రోల్ యూనిట్ పంపిస్తే కంట్రోల్ యూనిట్ దానిలో ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్ పంపిస్తుంది దానికి అర్థమెటిక్ కి. ఆ ఏఎల్యూ రిటర్న్ లో అవన్నీ సాల్వ్ చేసి స్టోరేజ్ యూనిట్ పంపిస్తే స్టోరేజ్ యూనిట్ స్టోర్ చేసుకుంటది. స్టోరేజ్ యూనిట్ ఎప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు స్టోర్ చేసుకుంటది. ఆ అవుట్పుట్ సాల్వ్ చేసిన తర్వాత కూడా స్టోర్ చేసుకుంటది అమ్మా. ఎందుకంటే తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం. తర్వాత ఆ స్టోరేజ్ యూనిట్ అనేది అవుట్పుట్ డివైస్ ద్వారా మనకి అవుట్పుట్ ఇస్తుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అండ్ కంట్రోల్, ఇక్కడ సిపియు అంటే ఏంటంటే కంట్రోల్ యూనిట్ అండ్ అర్థమెటిక్ యూనిట్ ఈస్ కాల్డ్ ఎస్ సిపియు, అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే ఈ మూడింటిని కూడా అంటామండి, స్టోరేజ్ యూనిట్ ని, కంట్రోల్ యూనిట్ ని, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ని, ఈ మూడింటిని కలిపి సిపియు అంటాం. కానీ మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఇస్ కాల్డ్ సిపియు. సిపియు మీన్స్ బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. ఓకేనా, మనకి హ్యూమన్ బ్రెయిన్ అలాగో కంప్యూటర్ బ్రెయిన్ ఏమో సిపియు. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ కమింగ్ టు కంప్యూటర్ మెమరీ. నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ మెమరీ కోసం వెళ్తున్నాం అండి. ఇప్పుడు మన కంప్యూటర్ మెమరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఆల్మోస్ట్ మనం ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్ దగ్గరికి వచ్చేసామంటే ఈ మెమరీ అనేది ఏంటంటే మనకి కంప్యూటర్ లో చాలా ఏంటంటే ప్రామినెంట్ రోల్ అనేది పోషిస్తుందండి. ఎందుకు అంటే వితౌట్ మెమరీ వీ కాంట్ సాల్వ్ ద స్టోర్ ద ఇన్స్ట్రక్షన్స్. అంతే కదండి, మనకి మెమరీ లేకపోతే మన ఇన్స్ట్రక్షన్ స్టోర్ చేయడం, స్టోర్ చేయకపోతే దాన్ని ప్రాసెస్ చేయడం. అంతే కదా, ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని చూపించడం, ఇదంతా కూడా ఇష్యూస్ ఉంటాయి. సో కంప్యూటర్ మెమరీ ఒకసారి చూద్దాం. సో వాట్ ఈస్ కంప్యూటర్ మెమరీ? అసలు కంప్యూటర్ మెమరీలో ఏంటి, ఎలా ఉంటది ఏంటో చూద్దాం. ఎన్ని టైప్స్ లో డివైడ్ అయ్యింది, ఇవన్నీ కూడా మనం ఒకసారి దీనిలో చూద్దాం. ఫస్ట్ వన్, కంప్యూటర్ మెమరీ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ప్రైమరీ మెమరీ. ఫస్ట్ వన్ ఏంటండి? ప్రైమరీ మెమరీ. సెకండ్ వన్ ఏమో సెకండరీ మెమరీ. అంటే ప్రైమరీ మెమరీ మీన్స్ ఇంటర్నల్ మెమరీ అండి. సెకండరీ మెమరీ మీన్స్ ఎక్స్టర్నల్ మెమరీ. అంటే కంప్యూటర్ లోని ఉండేదాన్ని ప్రైమరీ మెమరీ అంటాం. అర్థమైందా? కంప్యూటర్ అంటే నా ఉద్దేశం సిపియులో ఉండే మెమరీని ప్రైమరీ మెమరీ అంటాం. సిపియుకి అటాచ్ చేసే మెమరీని సెకండరీ మెమరీ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ప్రైమరీ మెమరీ అంటే ఇంటర్నల్ మెమరీ, సెకండరీ మెమరీ అంటే ఎక్స్టర్నల్ మెమరీ. అండ్ ప్రైమరీ మెమరీ గురించి కొంచెం చెప్పుకుందాం అండి. ప్రైమరీ మెమరీ ఇస్ ద మెయిన్ మెమరీ ఆఫ్ ది కంప్యూటర్. అంటే చెప్పాను కదా, ఏదైనా మనం కంప్యూటర్ లో స్టోర్ అయ్యింది ఇన్స్ట్రక్షన్స్ మనం అంటే సిపి అనేది ఫస్ట్ ఏ మెమరీని యూజ్ చేస్తుంది అంటే ప్రైమరీ మెమరీని యూజ్ చేసుకుంటుందండి. ఎందుకంటే అది కంప్యూటర్ లో ఉంటది కాబట్టి ఇమీడియట్ గా దానికి ఇన్స్ట్రక్షన్ కావాలనగానే దాని నుంచి తీసుకుంటది డేటాని, నెక్స్ట్ మళ్ళీ దానికి పంపిస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఎందుకు సార్ అంటే యాక్సెసింగ్ డేటా ఫ్రమ్ ప్రైమరీ మెమరీ ఈజ్ ఫాస్టర్ బికాస్ ఇట్ ఈస్ ఇంటర్నల్ మెమరీ. ఇప్పుడే చెప్పాను చూసారా. ఎందుకంటే దీని నుండే ఎందుకు సార్ ప్రైమరీ మెమరీ మెయిన్ మెమరీ అంటాము, సెకండరీ మెమరీ ఎందుకు మెయిన్ మెమరీ అన్నాము అంటే కంప్యూటర్ లో ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ జరిగింది అంటే అది ఇమీడియట్ ప్రైమరీ మెమరీలో ఉంటది. ఎందుకంటే అది కంప్యూటర్ లోపల ఉంటది కాబట్టి దాని పక్కనే ఉంటది అండి, సిపియు పక్కన ఉంటది ప్రైమరీ మెమరీ. ఇది ఇమీడియట్ గా ఏమవుతుంది, ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఉందంటే అది ఇమీడియట్ గా
అది స్టోర్ చేసుకుంటది ప్రైమరీ మెమరీలో. ఎందుకంటే దాన్ని ఎక్స్టర్నల్ మెమరీలో ఉండే ఇన్స్ట్రక్షన్ తీసుకోవడం కొంచెం లేట్ అవుతది. వేరేస్ కంపేర్ టు ప్రైమరీ మెమరీ. ప్రైమరీ మెమరీతో పోల్చుకుంటే ఎక్స్టర్నల్ మెమరీలో కొంచెం ఇన్స్ట్రక్షన్ లేట్ గా వస్తది. కానీ ప్రైమరీ మెమరీ దాని పక్కనే ఉంటది కాబట్టి ఇమీడియట్ గా వచ్చేస్తది ఇన్స్ట్రక్షన్. సో దట్ ఇది ఎక్కువగా ప్రైమరీ మెమరీని వాడుతుందండి కంప్యూటర్ అనేది. సో దట్ ఇది మనం ఏమంటాం మెయిన్ మెమరీ అని కూడా అంటామండి. నెక్స్ట్ ఈ ప్రైమరీ దీని తర్వాత ఏంటంటే చూడండి ప్రైమరీ మెమరీ ఎన్ని టైప్స్ లో డివైడ్ అయిందో చూద్దాం. 2 టైప్స్ అండి. ఏంటి? ర్యామ్ అండ్ రోమ్. సో ప్రైమరీ మెమరీలో 2 టైప్స్ ఉంటాయి. అవేంటి? ర్యామ్ అంటారు, రోమ్ అంటారు. ఇప్పుడు మీకు క్లారిటీ మన సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయామండి. ఇప్పుడు చూడండి ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటో మీకు క్లారిటీగా చెప్తారు వినండి. ర్యామ్ అంటే ఏం కాదండి, మనం మీకు మొబైల్ ఉంటది కదా, ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటదండి. ఇప్పుడు మనం అందరం క్లాస్ దానిలోనే వింటున్నాం చాలా వరకు. సో ఆ ర్యామ్ లో ఏం జరుగుద్ది అంటే మనం ఏదైతే నీకు తెలుసు కదా ర్యామ్ అంత, అరే మన మొబైల్ కొనేటప్పుడు ర్యామ్ ఎంత, మనకి మెమరీ ఎంత అని అడుగుతావు, అవునా కదా? ర్యామ్ అంటే ఏంటి? డిఫాల్ట్ గా ఎంత పాత రోజుల్లో ఎలా ఉండేది, 512 ఎంబీ ఉండేదండి. అంటే చూసుకోండి ఎంబీ అంటే అంత తక్కువ, కానీ ఇప్పుడు ర్యామ్ ఎంత అండి, 6 GB లేకపోతే 8 GB వరకు ఉందండి ర్యామ్. అంతే కదా, ప్రెసెంట్ 8 GB వరకు ర్యామ్ ఉంది. అంటే ఎంత డెవలప్ అయిందో చూసుకోండి. సో దట్ మనకు ఏంటంటే ర్యామ్ అసలు దేనికి యూజ్ అవుతుందో చూద్దాం. అసలు ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ ఇస్ నథింగ్ బట్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ ర్యామ్ ని ఫాస్ట్ మెమరీ అంటామండి. ఎందుకంటే వెరీ ఫాస్ట్ మెమరీ అండి, ఫాస్ట్ కూడా కాదు. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక వర్క్ చేస్తాం. ఎగ్జాంపుల్ నేను ఎంఎస్ వర్డ్ ఉందండి, ఎంఎస్ వర్డ్ తీసుకొని నేను ఏదైనా టైప్ చేశాను నిన్న, చూసారు కదా? ఆ ఎంఎస్ వర్డ్ టైప్ చేసినప్పుడు ఏమైంది, దానిలో ఎంటర్ అవుతుంది. మనం అప్పటికి ఇంకా సేవ్ చేయలేదు నేను. ఆ సేవ్ చేయనంత వరకు అదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ ర్యామ్ లో వచ్చి స్టోర్ అవుతుందండి. మనం ఎప్పుడైతే మనం ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసి టైప్ చేస్తుంటే అదంతా కూడా టైప్ చేసినంతా కూడా ర్యామ్ లో స్టోర్ అవుతుందండి. ఫస్ట్ వెళ్ళి ర్యామ్ లో స్టోర్ అయ్యి ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ ఎస్ అంటే సేవ్ చేస్తావో అప్పుడు అది వెళ్ళి ఎక్స్టర్నల్ మెమరీలో స్టోర్ అవుతుంది. అర్థమైందా? అంతవరకు ర్యామ్ లో స్టోర్ అవుతుంది. మీరు ఈ బేసిక్ థింగ్ ని నేర్చుకోవాలి, మీరు ఇంపార్టెంట్ గ్రహించాలి. ఏంటి అంటే మనం ఏదైతే స్టార్టింగ్ వర్క్ చేస్తామో ఆ వర్క్ చేసిన డేటా అంతా కూడా, ఎగ్జాంపుల్ నేను ఒక యాక్చువల్ ఒక ఎంఎస్ వర్డ్ తీసాను. ఎంఎస్ వర్డ్ తీసి నేను ఒక ఏదో ఒక టాపిక్ రాస్తున్నాను, మీకు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను అప్పుడు సేవ్ చేయలేదు. ఒక డాక్యుమెంట్, న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. ఆ డాక్యుమెంట్ లో ఎంటర్ చేస్తున్నాను. ఆ ఎంటర్ చేసినంత ఎక్కడికి వెళ్తుందండి? ర్యామ్ లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అంటే ఏంటని, ర్యాండమ్ యాక్సెస్ మెమరీలోకి స్టోర్ అవుతుంది. అది ఎప్పుడైతే నేను కంట్రోల్ ఎస్ అని ప్రెస్ చేస్తానో అప్పుడు అది వెళ్ళి ఎక్స్టర్నల్ మెమరీ, ఎక్కడైతే నువ్వు స్టోరేజ్ ఎక్కడైతే సేవ్ అవ్వాలి అని చూపిస్తావో అక్కడ సేవ్ అవుతుంది. అది ఎక్కడ? సెకండరీ మెమరీలో. ఓకేనా? హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. అంతవరకు ర్యామ్ లో ఉంటది. అర్థమైంది కదా? అసలు మెయిన్ గా ర్యామ్ లో ఇంకోటి ఏంటంటే మైనస్, నువ్వు ఎప్పుడైతే వర్క్ చేస్తున్నావో ఆ వర్క్ ని దానిలో స్టోర్ అవుతుంది. పొరపాటుని కరెంట్ గానీ ఆగిపోతే, పవర్ సప్లై దానికి ఆగిపోతే ఇమ్మీడియట్ గా ర్యామ్ లో ఉండే డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే ఏంటి? ర్యామ్ అనేది స్టోర్ చేసుకోదండి, ఏది కూడా పర్మనెంట్ గా స్టోర్ చేసుకోదు. అర్థమైందా? పర్మనెంట్ గా స్టోర్ చేసుకోదు, టెంపరీగా స్టోర్ చేసుకుంటది. సో దాన్ని ఏమంటాం? ర్యామ్ ఈజ్ ఏ వాలటైల్ మెమరీ. వాలటైల్ అంటే ఆవిరైపోతుంది. ఓకేనా? ఆవిరి అంటే తెలుసు కదా మనకి, ఏంటంటే చెరిగిపోతుంది ఇమీడియట్ గా. సో దట్ మనం ఏమంటాం? ర్యామ్ ఈజ్ ఏ వాలటైల్ మెమరీ. అర్థమైంది కదా? ర్యామ్ లో అంటిల్ యూ సేవ్, అక్కడ వరకు మనం సేవ్ చేసేంత వరకు ర్యామ్ లో సేవ్ అవుతుంది అండి. వన్స్ మనం సేవ్ చేశాక అది ఎందులోకి వెళ్ళిపోతుంది? ఎక్స్టర్నల్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ మధ్య ఆ సేవ్ చేసే అంటే ఎంటర్ చేసే టైంలో ఈ కరెంట్ గానీ ఆగిపోతే ఇమీడియట్ గా డేటా మొత్తం పోతుందండి. మనం ఏం చేయలేం, మనం బ్యాడ్ లక్ అనుకోవడమే. సో దిస్ ఈజ్ ర్యామ్ ఈజ్ ఏ వాలటైల్ మెమరీ. ఇది ర్యామ్ గురించి అండి. వేరేజ్ రోమ్ గురించి వచ్చేసరికి రోమ్ ఈజ్ ఏ రీడ్ ఓన్లీ మెమరీ అండి. రోమ్ అంటే ఏంటి? రీడ్ ఓన్లీ మెమరీ. ఇది రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏంటి సార్ అంటే చెప్తాను వినండి. దీనిలో మనం కంప్యూటర్ ఆన్ చేస్తాం కదండి. కంప్యూటర్ ఆన్ చేసేటప్పుడు మన కంప్యూటర్ నేమ్ వస్తుంది. మీరు ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్ హెచ్పి కంపెనీ. సో నేను కంప్యూటర్ ఆన్ చేయగానే ఏమొస్తుంది? హెచ్పి ల్యాప్టాప్ అని వస్తుంది. అండ్ నెక్స్ట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఓకేనా? లైట్ బ్లింక్ అవుతుంది, ఆన్ అవుతుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రన్ అవుతూ ఉంటాయి కమాండ్ బాక్స్ లో బ్లాక్ స్క్రీన్ మీద. ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? అవన్నీ కూడా నా ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా అంటే రోమ్ లో ఉంటాయండి. ఏంటి సార్ రోమ్ అంటే? అది డిఫాల్ట్ గా దానిలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ సేవ్ చేసి ఉంచుతారండి. ఎవరు? మ్యానుఫ్యాక్చరర్ అంటే ఎవరైతే కంప్యూటర్ తయారు చేస్తారో
వాళ్ళు ఆ డిఫాల్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా దానిలో స్టోర్ చేసి ఉంచుతారు. సో అది మాత్రమే అది రీడ్ చేస్తది. ఇంకేం రీడ్ చేయదు. అర్థమైందా? అంటే ఏంటంటే అది దానిలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే చూపిస్తది. అది కూడా మనం రీడ్ చేస్తది. దానిలో రైట్ చేయడానికి అవ్వదు. అంటే మనం ఎంటర్ చేయడానికి దానిలో స్టోర్ చేయడానికి అవ్వదు, డిలీట్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే అది స్పెసిఫిక్ గా అలా కాన్స్టెంట్ అయిపోయి ఉంది దానిలో మెమరీ, దానిలో స్టోరేజ్ అంతను. అది డిలీట్ పర్పస్ అవ్వదు. సో మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడాను వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కంపెనీ నేము, వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ అన్ని కూడా దానిలో స్టోర్ చేస్తారు. సో దట్ మన కంప్యూటర్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి అది డిస్ప్లే అవుతది. హెచ్‌పి ల్యాప్‌టాప్ అని, మన మదర్ బోర్డ్ నేమ్ ఏంటి, ఆ మదర్ బోర్డ్ కంపెనీ ఏంటి, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏం జరుగుతున్నాయి, బూటింగ్ ఇవన్నీ కూడాను రోమ్ లో జరుగుద్దండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. నేను ఇప్పుడు ఏంటంటే ర్యామ్, రోమ్, మెమరీ గురించి మీకు కన్ఫ్యూజన్ లేకుండా మెయిన్ ఏం చేస్తది, ఏం జరుగుతుందో చెప్పానండి. ఓకేనా? ఈ బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి ఇంపార్టెంట్. మనం నార్మల్ నాలెడ్జ్ అంటే ఏదేదో చెప్తుంటాం, మనం చదివేస్తుంటాం. అది కాదు. అసలు రోమ్ అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అది ఏంటి అంటే జస్ట్ మనం ఏదైతే వర్క్ స్టార్ట్ చేస్తామో ఆ స్టార్ట్ చేసినప్పుడు ఆ వర్క్ అంతా దీనిలో సేవ్ అవుతది. మీకు బాగా ఎగ్జాంపుల్ కావాలనుకుంటే ఇంకోటి కూడా చెప్తున్నా. మీకు మొబైల్ ఉంటది కదండీ! మొబైల్‌లో మనం ఒకేసారి వాట్సాప్ ఆన్ చేస్తాం, ఫేస్‌బుక్ ఆన్ చేస్తాము, లేదంటే ఏదైనా అమెజాన్ ప్రైమ్ వీడియో ఆన్ చేస్తాము. ఇవన్నీ ఆన్ చేస్తుంటాం. అవన్నీ సడెన్‌గా మినిమైజ్ చేసేస్తుంటాం. ఇంకో దగ్గరికెళ్ళిపోతుంటాం. అవన్నీ మినిమైజ్ అవుతుంటాయి కదా! ఆ మినిమైజ్ అవుతున్నప్పుడు డేటా అంతా ఉంటది కదా! ఇప్పుడు ఒక అప్లికేషన్ ఓపెన్ అయిందంటే ఎంతో కొంత డేటా తీసుకుంటది కదండీ! ఆ డేటా ఎందు నుండి తీసుకుంటదో తెలుసా? ఈ ర్యామ్‌లో నుండి తీసుకుంటదండి. అర్థమైందా? ఎగ్జాంపుల్ మీరు కావాలనుకుంటే మీ మొబైల్ స్క్రీన్‌లో మినిమైజ్ ఆప్షన్‌లో ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు అక్కడ బోల్డ్ అప్లికేషన్స్ అన్ని ఓపెన్ అయ్యి ఉంటాయి. కింద ఉంటది 355 ఎంబీ ఔట్ ఆఫ్ 6 జీబీ అని వస్తది. లేదంటే 3 జీబీ ఔట్ ఆఫ్ 6 జీబీ అని వస్తది. అంటే ఏంటి? నీకు ఇచ్చిన ర్యామ్ 6 జీబీ ఉంటే దానిలో 3 జీబీ అనేది అప్లికేషన్స్ ఏదైతే ఓపెన్ చేసావో అవన్నీ కూడా ఈ 3 జీబీ మెమరీని తీసుకుంది అని చూపిస్తది. అర్థమైంది కదా? దట్ ఈస్ ర్యామ్. సో ర్యామ్ అది, రోమ్ అదండి. ఇప్పుడు ర్యామ్‌లో డిఫరెంట్ టైప్స్ చూద్దాం. ర్యామ్‌లో ఏంటి? ఎస్‌రామ్ అండ్ డీరామ్. ఓకేనా? ర్యామ్‌లో ఏంటి? ఎస్‌రామ్ అండ్ డీరామ్. అంటే ర్యామ్ లో టైప్స్ అండి. ఎస్‌రామ్ అంటే ఏంటి, డీరామ్ అంటే ఏంటో చెప్తానండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్‌రామ్ అంటే స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. డీరామ్ అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటామండి. ఎస్‌రామ్ అంటే ఏంటి? స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. డీరామ్ అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అండి. ఈ ఎస్‌రామ్ అంటే ఏంటంటే ఈ ఎస్‌రామ్ అనేది చెప్పే ముందు మీకు డీరామ్ చెప్తానండి ఫస్ట్. డీరామ్ అనేది దీనిలో కెపాసిటర్స్ అనేది యూజ్ చేస్తామండి. ఓకేనా? డీరామ్ లో యూజ్ చేస్తాం, కెపాసిటర్స్ యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ ఈ డీరామ్ అనేది ఎలా అంటే జీబీలో ఉంటదండి. డీరామ్ అనేది జీబీస్ లో ఉంటదండి. అండ్ నెక్స్ట్ ఈ డీరామ్ అనేది లెస్ పవర్ కన్జంప్షన్ అండి. పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ తీసుకుంటదండి. ఓకేనా? ఎస్‌రామ్ అనేది అదే డీరామ్ అనేది. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే కంపేర్ టు ఎస్‌రామ్ తో కంపేర్ చేసుకుంటే డీరామ్ అండి చాలా స్లో అండి. చాలా స్లో అండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే ఈ డీరామ్ అనేది కాస్ట్ తక్కువ. అర్థమైందా? కెపాసిటర్స్ వాడతాం కాబట్టి దాని కాస్ట్ అనేది చాలా తక్కువ అండి. డీరామ్ కొనుక్కోవడానికి, బయట కొనుక్కోవడానికి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ డీరామ్ అనేది డేటా అనేది ఎక్కువ స్టోర్ చేయగలదు. ఎందుకంటే కెపాసిటర్స్ లో మనం డేటా ఎక్కువ స్టోర్ చేయగలం. అదొక పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటదండి. మీకు ఇక్కడ మెమరీ అనేది ఎలా ఉంటది అంటే ఈ ఒక మెమరీ అంటే మీకు డౌట్ రావచ్చు. మెమరీ అంటే ఏంటి సార్ అని. ఒక మెమరీ అంటే ఒక సెల్ ఉంటదండి. మెమరీలో చాలా సెల్స్ ఉంటాయి. ఆ ప్రతి సెల్ ని ఒక క్యారెక్టర్ స్టోర్ చేసుకుంటది. ఒక క్యారెక్టర్ ఎంత అంటే ఒక బైట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తదండి. ఓకేనా? 1 బైట్ ఆఫ్ డేటాని ఒక క్యారెక్టర్ 1 బైట్ ఆఫ్ డేటా. ఆ బైట్ ఆఫ్ డేటా ఎళ్లి ఒక సెల్‌లో స్టోర్ అవుతదండి. అర్థమైందా? ఆ సెల్‌లో ప్రతీది కూడా ఇక్కడ కెపాసిటర్ ఉంటది. ఇక్కడ డీరామ్ లో కెపాసిటర్ వాడతాం అని చెప్పాం కదండీ! ఈ కెపాసిటర్ లో ప్రతి కెపాసిటర్ లో ఒక్కొక్క బైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎళ్లి స్టోర్ అవుతదండి. ఓకేనా? ఇక్కడ గ్రూప్ ఆఫ్ కెపాసిటర్స్ అనేది డీరామ్ లో ఉంటాయండి. సో డీరామ్ అనేది డీరామ్ చూసుకుంటే కొంచెం స్లోగా ఉంటది. పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటది. అట్ ది సేమ్ టైమ్ దీని కాస్ట్ కూడా తక్కువ ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డేటా అనేది కూడా మనం ఎక్కువగా స్టోర్ చేసుకోగలం. ఎందుకంటే కెపాసిటర్స్ వాడుతున్నాం కాబట్టి. అండ్ ప్రతి కెపాసిటర్ లో ఒక బైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని, ఒక బిట్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తామండి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ డీరామ్ అండి. ఇక్కడ వేరేస్ కమింగ్ టు ఎస్‌రామ్. ఎస్‌రామ్ అంటే స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అండి. ఈ స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుద్ది అనేది ఒకసారి మనం క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి. ఈ ఎస్‌రామ్ చూసుకుంటే
కంపేర్ టు DRAM తో పోల్చుకుంటే SRAM అండి చాలా పవర్ఫుల్ అండి. ఎందుకు అంటే ఈ SRAM లో మనం ఏం వాడతామంటే ట్రాన్సిస్టర్స్ కూడా వాడతామండి. ఇక్కడ కెపాసిటర్స్ కాదండి, ట్రాన్సిస్టర్స్ కూడా వాడతామండి ఇక్కడ. ఓకేనా? సో దట్ మనం డేటాని ఇక్కడ ఏంటంటే DRAM తో పోల్చుకుంటే ట్రాన్సిస్టర్స్ కొంచెం, కెపాసిటర్ పోల్చుకుంటే ట్రాన్సిస్టర్ కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇక్కడ కాస్ట్ ఏమో SRAM ఏమో కాస్ట్ ఉంది, ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ అండి. DRAM తో పోల్చుకుంటే SRAM అనేది పవర్ ఎక్కువ తీసుకుంటుంది. ఓకేనా? అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం చెప్పాను, కెపాసిటర్ అనేది ఎలా అంటే ఒక కెపాసిటర్ ఏమో ఒక బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది అన్నాం. కానీ ఇక్కడ అలా కాదు. SRAM స్టోర్స్ ఏ బిట్ ఆఫ్ డేటా ఆన్ 4 ట్రాన్సిస్టర్స్, అంటే 4 ట్రాన్సిస్టర్ లో ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుందండి. అంత ఇది. ఓకేనా? సో దట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువసేపు మన ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయగలదు SRAM లో. DRAM తో పోల్చుకుంటే SRAM ఇన్ఫర్మేషన్ ఎక్కువ స్టోర్ చేయగలదు. అసలు ఏంటి సార్ ఈ ర్యామ్ ఏంటి, SRAM ఏంటి, DRAM ఏంటంటే ఏం లేదండి. ర్యామ్ లో కూడా టైప్స్ ఉంటాయండి. ఆ టైప్స్ మనం కొనుక్కోవచ్చు. అది ర్యామ్ లో నాకు DRAM కావాలనుకుంటే తక్కువ రేట్ లో వస్తుంది, SRAM కావాలనుకుంటే ఎక్కువ రేట్ లో వస్తుంది, ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి SRAM కి. సో అది అంతేనండి, ఇంకేం లేదు మనకి. SRAM అంటే స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకేనా? అదే DRAM అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకేనా? అంతకు మించి ఇంకేం లేదు. మళ్ళీ ఏంటి సార్ ర్యామ్ పెడితే SRAM పెట్టాలా, DRAM పెట్టాలా అన్న డౌట్ అడగొద్దు. ర్యామ్ అంటేనే ర్యామ్ పెట్టేటప్పుడు మనం ర్యామ్ ప్లేస్ లో SRAM పెట్టాలా, DRAM పెట్టాలా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వస్తే ఏదో ఒకటి మనం కొనుక్కొని తీసుకుంటామండి. DRAM అంటే కొంచెం అంటే అది ఓల్డెన్ డేస్ లాగా. SRAM అనేది కొంచెం లేటెస్ట్ ది, స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ ర్యామ్ అండి. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు రోమ్. రోమ్ అంటే ఏంటో చూద్దామండి. EEPROM అండ్ EEPROM మీకు ఆల్రెడీ చెప్పానండి. ఏం చెప్పాను? రోమ్ అంటే ఏంటి, మన ర్యామ్ అంటే ఏంటి, మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అది మాత్రం స్టోర్ అయ్యి మళ్ళీ కరెంట్ పోతే పోతుంది అని చెప్పాం. కానీ రోమ్ అంటే మనం స్టోర్ చేసేది కాదండి. అది ఎవరు స్టోర్ చేసేది, ఎవరైతే కంప్యూటర్ తయారు చేస్తారో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని దానిలో పెడతారండి రోమ్ లో. అది మనం రోమ్ అంటామండి. అది ఏంటి, కంప్యూటర్ ఆన్ అయ్యేటప్పుడు బూటింగ్ పర్పస్ ఇవన్నీ కూడా రోమ్ నుండి మనకి ఇన్ఫర్మేషన్ తీసుకుంటదండి. సో దీనిలో టైప్స్ ఉన్నాయండి. అవి ఏంటో చూద్దాం. మనకి బేసిక్ గా రోమ్ అనేది ఏంటి, అది డిఫాల్ట్ గా మనకి ప్రోగ్రామ్ అనేది డంప్ చేసిస్తారు. డంప్ అంటే ఏంటి, దానిలో ఇన్సర్ట్ చేసి ఇస్తారు ఆ మెమరీలో. అలా కాకుండా ప్రోమ్ అని ఉందండి. దీనిలో టైప్ ఒకటి ప్రోమ్ అండ్ ఈప్రోమ్. ప్రోమ్ అంటే ఏంటో చూద్దామండి. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఓకేనా? ప్రోమ్ అంటే ఏంటి, ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటామండి. ఈ ప్రోమ్ లో ఏం జరుగుతుందో చెప్తాను వినండి. ఈ ప్రోమ్ అనేది ఎంటీగా అమ్ముతారండి. అంటే ఏంటి, దీనిలో సార్ మరి మ్యానుఫ్యాక్చరర్ ఏదో ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ చేస్తారని చెప్పారు కదా అంటే చేస్తారండి. కాకపోతే ఈ ప్రోమ్ ఇవ్వండి అంటే దానిలో ఏ ఇన్స్ట్రక్షన్ స్టోర్ చేయకుండా మీకు ఇస్తారండి. అంటే ఎటువంటి డేటా ఉండదు. అది ఈక్వల్ టు ర్యామ్ అనుకోండి. ఆ టైంలో ఫస్ట్ స్టార్టింగ్ లో ర్యామ్ అనుకోండి, దాన్ని ఒక మెమరీ చిప్ లాగా ఇస్తారు. నీకు కావాల్సిన అంటే కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్ అంటే తయారు చేసిన వాడు ఆడికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకుంటాడు. కానీ నువ్వు ప్రోమ్ కొనేటప్పుడు నీకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ దానిలో పెట్టుకోవచ్చు. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, నువ్వు కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు నీ పేరు, నీ డీటెయిల్స్, నీకు కావాల్సినవన్నీ వస్తాయండి. ఓకేనా? అండ్ వన్స్ నువ్వు ఒక్కసారి దానిలో ఇన్స్ట్రక్షన్ సేవ్ చేసావు అంటే మరి తర్వాత తీయడానికి అవ్వదండి. ఈక్వల్ టు రోమ్ అయిపోతుంది మళ్ళీ. అంటే రోమ్ ఎలా ఉంటుందో అలా వర్క్ చేసేస్తుంది మళ్ళీ ప్రోమ్ అనేది. అంటే ఏంటి, ఒకసారే మనం ఇన్స్ట్రక్షన్స్ పంపించగలం, తర్వాత మళ్ళీ మనం పంపించలేము. మీకు బాగా అర్థం కావాలంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ కూడా ఫస్ట్ ప్రోమ్ నే తయారు చేసుకుంటాడండి. దాని తర్వాత వాడి ఇన్స్ట్రక్షన్స్ ని సేవ్ చేసిన తర్వాత అది రోమ్ లో తయారైపోతుంది. అర్థమైందా? సో దట్ ఈస్ ప్రోమ్ అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. మనం ఏదైతే ఒక ప్రోగ్రామ్ ఇన్సర్ట్ చేసామో అదే ఉండిపోతుంది దానిలో, మళ్ళీ డిలీట్ చేయడానికి అవ్వదు. ఓకేనా? దాన్నే మనం రోమ్ గా మారిపోతుంది, రోమ్ గా. నెక్స్ట్ వాట్ ఈస్ ఈప్రోమ్. ఈప్రోమ్ అంటే ఏంటి సార్ అంటే ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. అంటే ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏంటి సార్ చూద్దాం. ఇది ప్రోమ్ లో ఒక టైప్ అమ్మా. అంటే ఏంటి, నేను ఇక్కడ ఏం చెప్పాను, ఒకసారి ఇన్స్ట్రక్షన్ సేవ్ చేస్తే మళ్ళీ అది రోమ్ లా మారిపోతుంది అన్నాం. కానీ ఈ ప్రోమ్ లో అలా కాదు. నువ్వు ఇన్స్ట్రక్షన్ సేవ్ చేసిన తర్వాత కూడా అల్ట్రా వైలెట్ రేస్ యూజ్ చేసి దానిలో ఉండే ప్రోగ్రామ్ ని డిలీట్ చేసేవచ్చు. డిలీట్ చేసి మళ్ళీ నువ్వు రెండోసారి వాడుకోవడానికి పనికి వస్తుంది. అర్థమైందా? ఒకసారి ప్రోమ్ అనేది ఒకసారి వాడడానికి అవుతుంది, రెండోసారి ఏంటంటే మన ఇన్స్ట్రక్షన్స్ పెట్టడానికి అవ్వదు. కానీ ఈ ప్రోమ్ అలా కాదు. నువ్వు ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు స్టార్టింగ్ లో ఒక కంపెనీలో ఉన్నావు, నీ కంపెనీ డీటెయిల్స్ అన్ని రోమ్ లో డిస్ప్లే అవుతాయి. మళ్ళీ నువ్వు ఇంకో కంపెనీ మారిపోయావు, అప్పుడు ఏం చేస్తావు, అది చెరిపేసుకుంటావు. ఎలాగా, అల్ట్రా వైలెట్ రేస్ కి ఎక్స్పోజ్ చేస్తావు ఆ మెమరీని.
ఎక్స్పోజ్ చేయగానే దానిలో ఏమవుతుంది, దానిలో ఉన్న డేటా మొత్తం అల్ట్రా వైలెట్ రేస్ తీసేసి మళ్ళీ నువ్వు ఏదైనా ఇన్స్ట్రక్షన్ పెట్టుకుంటే మళ్ళీ నువ్వు రన్ అవుతుంది, మళ్ళీ నువ్వు అరెస్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ అలాగే ఎన్ని టైమ్స్ అయినా అరెస్ట్ చేసుకోవచ్చు. అది ఈ ప్రోమ్ అంటామండి, ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. వేరే ఇంకో టైప్ ఏంటండి, ఈ ప్రోమ్ అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. అంటే ఏంటి సార్ అంటే ఈ ప్రోమ్ లో మనం అల్ట్రా వైలెట్ రేస్ యూజ్ చేసి దాన్ని మెమరీని డిలీట్ చేస్తాం కదా, ఎరేజ్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఎలక్ట్రిక్ పల్సెస్ అండి, చూసారు అందుకే పేరు ఎలక్ట్రికల్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అన్నాం. అంటే ఎలక్ట్రిక్ పల్సెస్ యూజ్ చేసి దాన్ని క్లీన్ చేస్తున్నాం అండి. ఓకేనా, ఎలక్ట్రిక్ పల్సెస్ పంపించి మనం దానిలో ఉండే డేటా మొత్తం క్లీన్ చేసి మళ్ళీ మనం రెండోసారి వాడుకోవడానికి హెల్ప్ అవుతుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రైమరీ మెమరీ. ఈ ప్రైమరీ మెమరీ కోసం ఇదంతా చెప్పామండి. ఫస్ట్ ఏంటి, ప్రైమరీ మెమరీ అంటే మెయిన్ మెమరీ అనాలి. మెయిన్ మెమరీ ఎందుకు అంటే కంప్యూటర్ దీన్ని మాత్రమే, అంటే కంప్యూటర్ లోపల ఉంటది కాబట్టి దీన్ని మెయిన్ మెమరీ అంటాం. అండ్ ఎందుకు అంటే మెయిన్ మెమరీ అంటాం అంటే ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ దీన్ని ఫాస్ట్ గా పంపించి దీని నుండి ఫాస్ట్ గా తీసుకోగలం, వేరే కంపేర్ టు సెకండరీ మెమరీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ ప్రైమరీ మెమరీలో 2 టైప్స్, ర్యామ్, రోమ్. ఆ ర్యామ్ ఏంటంటే ఫస్ట్ ది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ది రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ఏదైనా సరే మన ఇన్ఫర్మేషన్ ని ఓపెన్ చేసి ఎంటర్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ర్యామ్ లో సేవ్ అవుతుంది. ఓకేనా. అది ఎప్పటి వరకు సేవ్ అవుతుంది, నువ్వు సేవ్ చేసినంత వరకు. ఈ మీన్ వైల్ టైం అంటే ఆ మధ్య టైంలో కరెంట్ ఆరిపోతే దానిలో డేటా పోతుంది. ఓకేనా. అందుకోసం దీన్ని ర్యామ్ ఈజ్ ఏ వాలటైల్ మెమరీ అంటాం. ఓకేనా. ఈ ర్యామ్ లో 2 టైప్స్, ఎస్ ర్యామ్ అండ్ డి ర్యామ్. ఎస్ ర్యామ్ అంటే స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, డి ర్యామ్ అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ డి ర్యామ్ లో మనం కెపాసిటర్స్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి కాస్ట్ తక్కువ ఉంటుంది, ఎక్కువ డేటా స్టోర్ అవుతుంది. ఇక్కడ ట్రాన్సిస్టర్స్ లో కూడా ఎక్కువ డేటా స్టోర్ అవుతుందండి, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. డి ర్యామ్ తో పోల్చుకుంటే ఎస్ ర్యామ్ అనేది బాగా ఎక్కువగా ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ర్యామ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రోమ్. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ అండి. రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏం చెప్పానండి, ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్ ఏవైతే డిఫాల్ట్ గా ఉంటాయో అవి మాత్రమే రీడ్ చేస్తుంది. మనం దాన్ని రీడ్ చేయగలం, అంతేగాని దాన్ని రైట్ చేయగలం. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏవి దాన్ని ఎంటర్ చేయలేము, ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే చదువుకోగలం. అదే మనం కంపెనీ నేము లేకపోతే మదర్ బోర్డ్ కంపెనీ నేమ్ ఇవన్నీ ఉన్నాయి. వేరే కమింగ్ టు దానిలో కూడా టైప్స్ ఉన్నాయండి. దానిలో అలా కాకుండా ఎంటీగా కావాలనుకుంటే ఎంటీగా ఇస్తారండి, దాన్నే ప్రోమ్ అంటామండి. అది ఎంటీగా ఇవ్వడం వాళ్ళు మనకి ఇస్తారండి మెమరీని. కాకపోతే ఒకసారి మనం ఇన్స్ట్రక్షన్స్ దానిలో పంపించాము అంటే అది అలా ఉండిపోతుందండి అంతే, మరి దాన్ని అరెస్ట్ చేయడానికి అవ్వదు. అలా కాకుండా ఈ ప్రోమ్ ఉంటది, అదేంటంటే అరెస్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగ అరెస్ట్ చేసుకోవచ్చు, మనకి ఏంటంటే అల్ట్రా వైలెట్ రేస్ ని దాని మీదకి పంపించి దానిలో ఉండే డేటాని క్లియర్ చేసి మళ్ళీ మనం రెండోసారి వాడుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకో టైప్ ఏంటండి, ఎలక్ట్రికల్లీ అరేజబుల్ ప్రోమ్. అంటే ఏంటి, అల్ట్రా వైలెట్ రేస్ కాకుండా ఎలక్ట్రిక్ పల్సెస్ ని పంపించి మనం అరేంజ్ చేస్తే దాన్ని ఎలక్ట్రికల్లీ అరేజబుల్ అంటాం. వేరే అల్ట్రా వైలెట్ రేస్ పంపిస్తే దాన్ని అరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి మెమరీ, ప్రైమరీ మెమరీ గురించి. లెట్స్ డిస్కస్ అబౌట్ సెకండరీ మెమరీ. ఫస్ట్ వన్ హార్డ్ డిస్క్ అండి. హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అండి. ఫస్ట్ హెచ్డిడి అంటే ఏంటి, హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటాం. నెక్స్ట్ కాంపాక్ట్ డిస్క్ అండి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ టేప్, నెక్స్ట్ ఫ్లాపీ డిస్క్. ఇవన్నీ కూడా సెకండరీ మెమరీలో టైప్స్ అండి. సెకండరీ మెమరీ అంటే ఎందుకంటే అది ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోగలదు మ్యాగ్నెటిక్. అది ఇంకో విషయం ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ టేపు ఒకసారి జస్ట్ థ్యాంక్ యూ. ఈ మ్యాగ్నెటిక్ టేప్ ఏంటంటే ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలదండి. సో దట్ మనం పాటల్ని అన్నిటిని కూడా అప్పట్లో వినేవాళ్ళం అండి. అలాగే మనం అప్పుడు మూవీస్ కూడా రీల్స్ లో స్టోర్ చేసేవారు, తెలుసు కదా. అదంతా కూడా మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఆ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ని మ్యాగ్నెటిక్ మెటీరియల్ లో డంప్ చేసి మనం పాటల్ని కానీ మూవీస్ కానీ లేకపోతే సిడీస్ వీడియో రికార్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఉండేది పాత రోజుల్లో. బీసీడీలు అంటారు కదా, బీసీడీస్, క్యాసెట్స్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఆ విధంగా స్టోర్ చేసేవారండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ మెటీరియల్ అంటే మెమరీ. ఓకేనా, సెకండరీ మెమరీ అనే దానికి. నెక్స్ట్ కమింగ్ టు దాని తర్వాత ఏమొచ్చేది, ఫ్లాపీ డిస్క్ వచ్చింది. ఫ్లాపీ డిస్క్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, మీకు ఐడియా ఉందో లేదో. మీకు అన్ని ఇమేజెస్ ఇప్పుడు చూపిస్తానండి. ఈ సెకండరీ మెమరీ అవ్వగానే ప్రతి ఇమేజ్ చూపిస్తాను. ఓకేనా, డోంట్ వరీ.
ఫ్లాపీ డిస్క్ అనేది ఎక్కువ ఎంబీ స్టోర్ చేసేది కాదండి, మహా అయితే 7 MB, ఓకేనా, అలా స్టోర్ చేసేది ఫ్లాపీ డిస్క్ అనేది. అది ఎలా ఉండేదంటే ఒక మ్యాగ్నెట్ డిస్క్ అండి, దానిలో ఫ్లాపీ డిస్క్ అంటే ఒక డిస్క్ ఉండేది, ఓకేనా. అదేంటంటే ఫ్రంట్ కి బ్యాక్ కి రెండు వైపుల ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునేది. ఇప్పుడు సిడి అంటే ఒక వైపే స్టోర్ చేసుకుంటది, కానీ ఫ్లాపీ డిస్క్ ఏంటంటే రెండు వైపులా అప్పుడు స్టోర్ చేసుకునేది ఇన్ఫర్మేషన్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సెకండరీ మెమరీ అండి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చిందే కాంపాక్ట్ డిస్క్. మీకు అందరికీ తెలిసిందే సిడీస్ వచ్చాయి. సిడీస్ అనేది కంపేర్ టు మ్యాగ్నెటిక్ టేప్ తో పోల్చుకుంటే ఫ్లాపీ డిస్క్ కొంచెం మెమరీ ఎక్కువ ఉండేదండి. ఫ్లాపీ డిస్క్ తో పోల్చుకుంటే కాంపాక్ట్ డిస్క్ అనేది ఇంకొంచెం మెమరీ ఎక్కువ. కాంపాక్ట్ డిస్క్ లో 700 నుండి 750 MB వరకు డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఎంతండి? 700 నుండి 750 MB వరకు డేటాని సిడీలో మనం స్టోర్ చేయొచ్చు, ఓకేనా. ఈ సిడీలో నెక్స్ట్ కమింగ్ టు హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటే ఏంటంటే, అండ్ ఇంకోటి ఏంటంటే సిడీలో ఇంకోటి వచ్చేయండి మనకి. సిడీలో 2 టైప్స్ ఉన్నాయి, డివిడి ఒకటి ఉంది, సిడి ఒకటి ఉంది. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ అండి, ఓకేనా. ఈ కాంపాక్ట్ డిస్క్ తో డివిడి పోల్చుకుంటే డివిడి ఎలా ఉండేదంటే ఓవరాల్ గా ఒక ఎంత వరకు 4 GB వరకు, ఐ థింక్ 4 GB 4.5 GB వరకు తీసుకునేదండి డేటా. 4.5 GB వరకు డేటా స్టోర్ చేసుకునేది డివిడిలో, ఓకేనా. ఇది సిడిలో ఓన్లీ 700 నుండి 750 MB వరకే డేటాను స్టోర్ చేసుకునేది, ఓకే. ఇది మనం ఇది ఒక సెకండరీ మెమరీ అండి. నెక్స్ట్ కమింగ్ టు హెచ్డిడి అంటే ఏంటి? హార్డ్ డిస్క్ డ్రైవ్. హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటే ఇది మనం ఎంత అంటే ప్రెసెంట్ డేస్ లో అంటే హార్డ్ డిస్క్ ఎంత వరకు ఉండేదండి? ప్రెసెంట్ 1 TB 2 TB 3 TB 5 TB అలా వచ్చేసిందండి, ఓకేనా. టీబీస్ అంటే అర్థమైంది కదా, టెరాబైట్స్ అండి, అంత ఎక్కువ మెమరీ ఇది, ఓకేనా. ఎంబీ జీబీ టీబీ అండి, ఓకేనా. జీబీలో ఉండే ఫస్ట్ లో ఎంబీలో ఉండేది, ఓకేనా. ఫస్ట్ లో ఎంబీలో ఉండేది మ్యాగ్నెటిక్ టేప్ లో, తర్వాత ఫ్లాపీ డిస్క్ లో కూడా ఎంబీలోనే ఉంది. వేరే దీనిలోకి వచ్చేసరికి డిస్క్ లో సిడీలోకి వచ్చేసరికి కూడా ఎంబీలోనే ఉందండి. నెక్స్ట్ డివిడిలోకి వచ్చేసరికి జీబీలోకి వచ్చిందండి. వేరే హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటే టీబీలోకి వెళ్ళిపోయిందండి. అంటే మన ఫస్ట్ 8 బిట్స్ అండి, ఓకేనా. 1 byte is equal to 8 bits, ఓకే. మళ్ళీ తర్వాత 1 KB is equal to 1024 MB అండి, ఓకేనా. 1024 MB అండి. అండ్ నెక్స్ట్ 1 GB is equal to 1024 KB అండి. అలాగ మనకి మెమరీ ఉంటదండి. ఆ మెమరీ కూడా మీకు ఎంటర్ చేసి చూపిస్తాను నేను, యూ డోంట్ వరీ. దాని గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఆ ఎంబీస్ ఏంటి, బిట్స్ ఏంటి, అది కూడా మీకు చెప్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండరీ మెమరీ. ఈ సెకండరీ మెమరీ చూసేటప్పుడు ఐ మీన్ ఇది కంప్లీట్ చేసేటప్పుడు మీకు ఒక ఇమేజ్ చూపించాలండి, మీకు ఇమేజెస్ అన్ని. సో దీనిలో చూడండి, మీకు 1 by 1 ఇమేజ్ చూపిస్తాను. స్టార్టింగ్ లో మీకు ఎస్ ర్యామ్ అని చెప్పాను కదా, ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, ఆ ర్యామ్ అంటే ఏంటో చూడండి. అనుకుంటా దిస్ ఈస్ ర్యామ్ అండి, ర్యామ్ అంట, ఓకేనా. ర్యామ్ అనేది ఇలా ఉంటది, మీకు ఇమేజ్ రూపంలో చూపించాలంటే ర్యామ్ అనేది ఇలా ఉంటదండి. ఈ ర్యామ్ లో ఎస్ ర్యామ్ డి ర్యామ్ ఉంటాయండి. ఎస్ ర్యామ్ ఎలా ఎస్ ర్యామ్ కి డి ర్యామ్ కి వేరియేషన్ ఉందండి. మీరు అనుకోవచ్చు ఎస్ ర్యామ్ డి ర్యామ్ అంటే పేర్లే కదా అనుకోవచ్చు, పేర్లు కాదండి, దీనికి ఐడెంటిఫికేషన్ మార్క్ కూడా ఉంటదండి. ఎస్ ర్యామ్ కి ఇక్కడ చూసారా మీకు లా ఉంది కదా, నాచ్ లాగా, అక్కడ ఎస్ ర్యామ్ కి డి ర్యామ్ కి వేరే వేరే దగ్గర ఉంటాయండి. అవి చూడండి. డి ర్యామ్ అండి, దీన్ని డి ర్యామ్ అంటాం. ఇక్కడ చూసారా, ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హోల్స్, ఇక్కడ 1 హోల్ ఉంది, ఇప్పుడు వినిపిస్తుంది సార్, ఇంత డి ర్యామ్ చూపించాను. ఇప్పుడు ఎస్ ర్యామ్ చూడండి. ఇక్కడ దానికి దీనికి ఏంటంటే హోల్స్ అనేవి సైడ్ కి వస్తాయండి. ఇవి అక్కడ ఇది ఎక్కడ ఉంటది, సైడ్ ఏమో ఈ హోల్ ఏమో కొంచెం ముందుకు ఉంటది డి ర్యామ్ కి, కానీ ఎస్ ర్యామ్ కి కొంచెం ముందుకు వస్తుందండి. అది బ్యాక్ ఉంటది, ఇక్కడ ముందుకు ఉంటది. సో మీరు ఒకేసారి ఎస్ ర్యామ్ డి ర్యామ్ పక్క పక్కన పెడితే మీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుందండి, ఓకేనా. దాని నాచెస్, దాని హోల్స్ అనేవి వేరే వేరే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, సెమీ సర్కిల్ రూపంలో ఉంది ఇక్కడ ఎస్ ర్యామ్ అనేది. ఇది సెమీ సర్కిల్ ఉంది, అక్కడ అలా లేదు, అక్కడ కొంచెం స్లాంట్ గా వచ్చింది. సో ఈ ఎస్ ర్యామ్ అనేది ఇలా ఉంటదండి. నెక్స్ట్ కమింగ్ టు మీకు ర్యామ్ లో డి ర్యామ్, ఎస్ ర్యామ్ అండ్ రోమ్ చూడండి, మీకు చూపిస్తున్నాను. దిస్ ఈస్ కాల్డ్ రోమ్ అండి.
ఇది రోమ్ అనే అండ్ నెక్స్ట్ అండ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అండి. మ్యాగ్నెటిక్ టేప్ అన్నాను కదా, మ్యాగ్నెటిక్ టేప్ చూడండి మీకు చూపిస్తున్నాను. దిస్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ టేప్ అండి. ఒకసారి మ్యాగ్నెటిక్ టేప్ చూసారా, చిన్నది, మీరు ఆల్రెడీ చాలా మీ చిన్నతనంలో మ్యాగ్నెటిక్ టేప్ చూసుంటారు, ఇప్పుడు కూడా ఉంటాయి చాలా మంది ఇంటి దగ్గర. దిస్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ టేప్ అండి. ఈ మ్యాగ్నెటిక్ టేప్ చూసారా బ్లాక్ ఉంది, అది మ్యాగ్నెటిక్ మెటీరియల్ అండి. ఆ వైర్ లో మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంటుంది, దానిలో మనం మన డేటాని ఇది ఫ్లాపీ డిస్క్ అండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది ఫ్లాపీ డిస్క్ అండి. ఈ ఫ్లాపీ డిస్క్ అనేది మీకు మనకి ఏంటంటే సెకండరీ మెమరీగా యూజ్ చేసేవాళ్ళండి. ఫ్లాపీ డిస్క్ తర్వాత ఇంకేం చెప్పానండి, హార్డ్ డిస్క్ అండి. సిడీస్ డివిడీస్ కూడా చూపిస్తానండి. ఇది హార్డ్ డిస్క్ అండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, ఇది హార్డ్ డిస్క్. దీన్ని హార్డ్ డిస్క్ అంటామండి. చూసారా అక్కడ దాని మీద ఏముంది, 2000 GB అండి అక్కడ. సో మనం ఎంతైనా 1 TB వరకు దీన్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు అండి. నాకు తెలిసి ఇప్పుడు 1 TB అంటే 7000 5000 ఉంటుందండి దాని కాస్ట్. కంపెనీ అంటే బేస్డ్ ఆన్ ద కంపెనీస్ కాస్ట్ ప్రైస్ అండి, ఎంఆర్పి కంపెనీ బట్టి చేంజ్ అవుతుంది అండి మనకి. సో దిస్ ఇస్ హార్డ్ డిస్క్ అండి. అండ్ నెక్స్ట్ సిడి చూడండి, మీకు ఆల్రెడీ సిడీస్ తెలుసు. సో దిస్ ఈస్ సిడి, ఓకేనా. మీకు ఆల్రెడీ సిడి ఐడియా ఉంటుంది, ప్రతి ఒక్కరు దీన్ని చూసి ఉంటారు సిడి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అవర్ క్లాస్ అండి. మనం మెమరీస్ గురించి ఈ క్లాస్ లో ఇది నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది మెమరీ గురించి ఇదండి. మెమరీ గురించి అంటే అంతే. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అండి. నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. అసలు ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అంటే ఏంటో ఒకసారి మనం చూసుకుందామండి. జస్ట్ ఎ మినిట్. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ డివైస్. ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అంటే ఇందాక మీకు చెప్పాను కదండి, అక్కడ కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అంటే ఏంటో చెప్తానని, అది ఒకసారి చూద్దాం. ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ ఏంటో. ఫస్ట్ వన్ నేను ఇన్పుట్ డివైస్ ఫస్ట్ చెప్తానండి. ఈ ఇన్పుట్ డివైస్ అన్ని నేను చెప్పనండి, ఏదైతే ఇంపార్టెంటో అది చెప్దాం. ఇన్పుట్ డివైజెస్ చాలా ఉంటాయి, ఓకేనా. అన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. మనకి బేసిక్ గా వాడే ఇన్పుట్ డివైస్ అంటే చూద్దాం. అసలు ఇన్పుట్ డివైస్ అంటే డెఫినేషన్ చెప్తాను వినండి. The device which takes input from the user is called input device. అంటే ఏంటి, ఏ డివైస్ అయితే యూజర్ నుండి ఇన్పుట్స్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుందో ఆ డివైస్ ని ఇన్పుట్ డివైస్ అంటాం. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే కీబోర్డ్. ఫస్ట్ వన్ ఏంటి, కీబోర్డ్ అండి. దానిలో కీబోర్డ్ అండి ఫస్ట్ అండి. కీబోర్డ్ ఈజ్ ఏ ప్రైమరీ ఇన్పుట్ డివైస్ అంటామండి. ఏమంటాం, ప్రైమరీ ఇన్పుట్ డివైస్ అని కీబోర్డ్ అంటామండి. ఎందుకు అంటే మెయిన్ గా మనం చెప్పుకోవచ్చండి, మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ మనం దేని నుండి ఇస్తాం, కీబోర్డ్ నుండి ఇస్తామండి. మాక్సిమం ఇన్పుట్స్ అన్ని కూడా కీబోర్డ్ నుండి మనం ఇస్తామండి. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రైమరీ ఇన్పుట్ డివైస్. దీనిలో 2 టైప్స్ అండి కీబోర్డ్స్ లో. ఏంటి ఆ టైప్స్ అంటే, ఫస్ట్ వన్ ఈజ్ స్టాండర్డ్ కీబోర్డ్, నెక్స్ట్ వన్ ఈజ్ మల్టీమీడియా కీబోర్డ్ అండి. స్టాండర్డ్ కీబోర్డ్, మల్టీమీడియా కీబోర్డ్. అసలు స్టాండర్డ్ కీబోర్డ్ అంటే ఏంటి, మల్టీమీడియా కీబోర్డ్ అంటే ఏంటి అంటే, కీబోర్డ్స్ అంతా ఒకటే కదా సార్ అంటాం, కానీ కాదండి, దానిలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. స్టాండర్డ్ కీబోర్డ్ అంటే మనకి ఓన్లీ ఫంక్షన్ కీస్ పైన ఉంటాయి, కిందన ఆల్ఫా న్యూమరిక్ కీసు, నెక్స్ట్ డైరెక్షన్ కీసు, స్పెషల్ కీసు, ఇవన్నీ ఉంటాయండి. కానీ వేరే మల్టీమీడియా కీబోర్డ్కి వచ్చేసరికి వీటితో పాటు పైన చూసారా, ఇక్కడ మీకు కనిపిస్తుంది స్క్రీన్ లో సెకండ్ కీబోర్డ్ చూడండి, పైన మల్టీమీడియా కీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. మల్టీమీడియా కీస్ అంటే ఏంటి, ప్లే మ్యూజిక్, లేకపోతే మెయిల్స్ గురించి, ఇంకా వాటి గురించి, లేక వీడియోస్ ఓపెన్ చేయడం గురించి, లేకపోతే మీకు ఇంకా ఏంటి సౌండ్ ప్లస్ మైనస్, ఇలాంటివన్నీ ఎక్స్ట్రా మల్టీమీడియా కీస్ అండి. వాటన్నిటిని కీస్ ఏమంటాం, మల్టీమీడియా కీస్. సో దిస్ కీబోర్డ్ ఇస్ కాల్డ్ యాజ్ మల్టీమీడియా కీబోర్డ్. సో కీబోర్డ్ అంటే
టూ టైప్స్ అండి. ఫస్ట్ స్టాండర్డ్ కీబోర్డ్, సెకండ్ మల్టీమీడియా కీబోర్డ్. స్టాండర్డ్ కీబోర్డ్ లో ఎన్ని కీస్ ఉంటాయి అంటే 104 టు 101 టు 104 కీస్ ఉంటాయండి స్టాండర్డ్ కీబోర్డ్ లో. ఏంటండి 101 నుండి 104 కీస్ ఉంటాయి స్టాండర్డ్ కీబోర్డ్ లో. వేరే మల్టీమీడియా కీబోర్డ్ కి వచ్చేసరికి 112 నుండి 122 వరకు 126 వరకు ఉంటాయండి. ఓకేనా, 126 వరకు ఉంటాయి 112 నుండి. సో దిస్ ఈజ్ అబౌట్ మల్టీమీడియా కీబోర్డ్. మనం ప్రైమరీ అంటే ఫస్ట్ ఇన్పుట్ డివైస్ ఇదండి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ఇన్పుట్ డివైస్. సెకండ్ ఇన్పుట్ డివైస్ చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ మౌస్. మౌస్ ఇస్ ఏ ఇన్పుట్ డివైస్ దట్ ఈస్ యూజ్డ్ విత్ ఏ కంప్యూటర్. అంటే మీకు తెలుసు మౌస్ ఎలా వర్క్ అవుతుందో మీకు చెప్తాను వినండి. మౌస్ అనేది ఇక్కడ టూ టైప్స్ అండి. ఫస్ట్ ఏమో స్టాండర్డ్ మౌస్, సెకండ్ది ఆప్టికల్ మౌస్. ఏంటి స్టాండర్డ్ మౌస్ అంటే ఏంటి, ఆప్టికల్ మౌస్ ఏంటి అంటే డౌట్ రావచ్చు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టాండర్డ్ మౌస్ అంటే మనం పాత రోజుల్లో మనకి ఆప్టికల్ మౌస్ అనేవాళ్ళు. సారీ ఏంటిది, ఒక ట్రాక్ బాల్ ఉండేదండి కిందన. సారీ, పాత రోజుల్లో స్టాండర్డ్ మౌస్ అండి. ఆ స్టాండర్డ్ మౌస్ కి కిందన ఒక ట్రాక్ బాల్ ఉండేదండి. అంటే ట్రాక్ బాల్ అంటే ఎలా ఉండేది, అది కిందన మనం ఈ కర్సర్ ఎలా రొటేట్ అవుతుందంటే ఈ మౌస్ అనేది మనకి మన సర్ఫేస్ పైన ఉంటదండి. మనం మౌస్ అలా తిప్పుతుంటే ఆ ట్రాక్ బాల్ కింద రొటేట్ అవుతూ ఉంటదండి. అంటే ఆ సర్ఫేస్ డైరెక్షన్ ఆ ట్రాక్ బాల్ మూవింగ్ బట్టి పైన ఉండే మౌస్ మానిటర్ లో కర్సర్ అనేది అటు ఇటు మూవ్ అవుతుందండి. ఎలా మూవ్ అవుతుంది అర్థమైంది కదా, ఈ సర్ఫేస్ యొక్క రొటేషన్ బట్టి, అక్కడ ట్రాక్ బాల్ రొటేషన్ బట్టి మనకి అక్కడ కర్సర్ అనేది మూవ్ అవుతూ ఉంటది. దాన్ని స్టాండర్డ్ మౌస్ లో మనం వాడే టైప్ అండి. నెక్స్ట్ కమింగ్ టు ఆప్టికల్ మౌస్. ఆప్టికల్ మౌస్ ఎలా వర్క్ అవుతుందండి, మనకి లేజర్ బీమ్ ఉంటదండి. చూసారు అక్కడ రెడ్ గా కనిపిస్తుంది లోపల, ఆ లేజర్ లైట్ ఉంటది. ఆ లేజర్ బీమ్ అనేది సర్ఫేస్ కి టచ్ అవుతుందండి. ఆ సర్ఫేస్ టచ్ అయిన తర్వాత మనం రొటేషన్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ బేస్ రౌండ్ ద లేజర్ బీమ్ రొటేషన్ ఆ డైరెక్షన్స్ అన్ని రీడ్ చేసుకొని కర్సర్ ని అక్కడ మూవ్ చేస్తూ ఉంటదండి. సో మన వర్కింగ్ అనేది అలా డిఫరెంట్ టైప్స్ ఉంటదండి. సో స్టాండర్డ్ మౌస్ ఒకటి, ఆప్టికల్ మౌస్ ఒకటి. నెక్స్ట్ కమింగ్ టు స్కానర్. స్కానర్ అని కూడా మనం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్పుట్ డివైస్ అని చెప్పుకుంటామండి. ఎందుకంటే మనం సార్ స్కానర్ అంటే ఎలా సార్ అంటే, మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఆ స్కానర్ లో పెడితే అది స్కాన్ చేసి మనకి ఇన్పుట్ అంటే స్క్రీన్ మీద చూపిస్తుందండి. అంతే కదా, అది తీసుకుంటుంది ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అది. సో దాన్ని మనం ఇన్పుట్ డివైస్ అంటాం. స్కానర్ ఇస్ ద ఇన్పుట్ డివైస్ అండి. ఏంటంటే మనం ఏదైనా డాక్యుమెంట్స్ ఏవైనా స్కాన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫొటోస్ కానీ లేకపోతే టెక్స్ట్ డాక్యుమెంట్ కానీ దేన్నైనా సరే అది స్కాన్ చేయగలదు. ఓకేనా, స్కానర్ లో కూడా మనకి ఏంటంటే కొన్ని టైప్స్ ఉంటాయండి. టైప్స్ అన్న దాన్ని మోడల్స్ అంటామండి. స్కానర్ లో ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, కంపెనీ బట్టి మోడల్ మారుతూ ఉంటదండి. సో ఇదండి ఇన్పుట్ డివైస్. ఇంకా మిగతా ఇన్పుట్ డివైస్ ఉన్నాయి, అవి ఏంటంటే లైట్ పెన్ను, జాయ్ స్టిక్స్. ఓకేనా, ఇంకా చాలా ఉంటాయి. లైట్ పెన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక సెమినార్ ఇచ్చేటప్పుడు ఆ సెమినార్ మనం ఎలా ఇస్తాం, లైట్ పెన్ తో ఇస్తుంటారు. పెద్ద పెద్ద మీరు మూవీస్ చూసేటప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ లో వాళ్ళు సెమినార్ ఇచ్చేటప్పుడు లైట్ పెన్స్ ఇస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ గా మనం బాగా ఫేమస్ గా చెప్పాలంటే ఏదైనా హర్రర్ మూవీస్ చూస్తే పోలీసు వాళ్ళు డార్క్ రూమ్ లో అక్కడ మనకి ఒక స్క్రీన్ వేసేసి దాంతో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు మిగతా అందరికీ. సో అలాంటిది లైట్ పెన్ అంటామండి. దాని ద్వారా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలం. ఓకేనా, మనం ఇన్స్ట్రక్షన్ అంటే సెలెక్ట్ చేసి చూపిస్తాం లైట్ పెన్ ద్వారా. అది నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను, జాయ్ స్టిక్స్. జాయ్ స్టిక్స్ అంటే ఏంటంటే మీకు అందరికీ తెలిసే ఉంటుందండి, మనం అందరం దాన్ని క్రాస్ చేసి వచ్చాం. ఏంటంటే ఇంట్లో పిల్లలు గేమింగ్ ఆడతారు చూసారా, గేమ్ ఆడేటప్పుడు మనం ఇక్కడ బటన్స్ ఉంటాయి ఫ్రంట్ కి బ్యాక్ కి. అలాగా ఎగ్జాంపుల్ మీరు కార్ ఏమైనా ఉన్నారనుకోండి, కార్ బొమ్మలు ఏదైనా కొంటే రిమోట్ వి, దాని ద్వారా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం. వాటిని జాయ్ స్టిక్స్ అంటామండి. గేమ్స్ వాడేటప్పుడు యూజ్ చేసేవి. దాని ద్వారా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే అక్కడ గేమ్ అక్కడ రన్ అవుతూ ఉంటది అక్కడ మనిషి. సో దట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ అండి. సో మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది అవుట్పుట్ డివైజెస్. అసలు అవుట్పుట్ డివైస్ అంటే ఏంటో చూద్దామండి. మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి ఇన్పుట్ డివైస్ అంటే, ఏదైతే ఇన్పుట్స్ ఒక డివైస్ ద్వారా తీసుకుంటే దాన్ని ఇన్పుట్ డివైస్ అంటాం. సేమ్ యాజ్ లైక్ దట్ అవుట్పుట్ డివైస్ మీన్స్ ద డివైస్ విచ్ వి షోస్ ద అవుట్పుట్. ఓకేనా, దట్ డివైస్ ఈస్ కాల్డ్ ఎస్ అవుట్పుట్ డివైస్. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఏ డివైస్ అయితే మనం అవుట్పుట్ మనం చూపిస్తున్నామో దాన్ని అవుట్పుట్ డివైస్ అంటాం ఆ డివైస్ ని. సో అవుట్పుట్ డివైస్ లో ఇక్కడ కొన్ని ఉన్నాయండి, అదేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ మోనిటర్. మోనిటర్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. మనకు మన స్క్రీన్ కనిపిస్తుంది, దానిలో అవుట్పుట్ ఇప్పుడు మీరు చూస్తుంది అది మోనిటరే. నా ల్యాప్టాప్ లో స్క్రీన్ కనిపిస్తుంది మీకు, అది మోనిటరే. ఓకేనా, దాని ద్వారా మీ అందరికి చూస్తున్నారు. సో దిస్ ఇస్ కాల్డ్ అవుట్పుట్ డివైస్. దీనిలో మోనిటర్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. మనం బేసిక్ గా చెప్పుకోవాలి ఏంటంటే
ఎక్స్క్యూజ్ మీ. సో దీనిలో డిఫరెంట్ టైప్స్ ఏంటంటే మానిటర్ లో పాత రోజుల్లో మనకు తెలుసండి ఒక సిఆర్టీ అనేవాళ్ళు. అంటే ఏంటి, బ్యాక్ కి డూమ్ వచ్చేది స్క్రీన్ కి, ఒక టీవీకి వెనక్కి పెద్దగా డూమ్ ఉండేది బ్యాక్ కి, మీకు అందరికీ తెలుసు. దాన్ని సిఆర్టీ అంటాం, క్యాథోడ్ రే ట్యూబ్ అంటాం. మనం అంటే టెక్నికల్ టర్మ్స్ లో చెప్పుకోవాలంటే సిఆర్టీ అనేది ఏంటి అంటే క్యాథోడ్ రే ట్యూబ్ అండి. ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు టెక్నికల్ టర్మ్స్ లో చెప్తా చూడండి. దానిలో ఒక క్యాథోడ్ బీమ్ ఉంటుందండి, ఒక ఎలక్ట్రానిక్ బీమ్. ఆ ఎలక్ట్రానిక్ బీమ్ అనేది మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా ఆ సిఆర్టీలో, దాన్ని ఫ్లోరసెంట్ స్క్రీన్ అంటా ఉంది. ఆ స్క్రీన్ ఏంటంటే మనకి కరెంట్ పాస్ అవుతూ ఉంటదండి దానిలో. ఈ ఎలక్ట్రానిక్ బీమ్ ద్వారా కరెంట్ లైట్ వచ్చి ఒక లైట్ బీమ్ వచ్చి ఆ ఫ్లోరసెంట్ స్క్రీన్ మీద టచ్ అవగానే ఆటోమేటిక్ గా మనకు ఒక ఇమేజ్ ఫార్మ్ అవుతుందండి. అది అలా సిఆర్టీ అనేది వర్క్ అవుతుంది. పాత రోజుల్లో సిఆర్టీ అలా వర్క్ అయ్యేది. సో సిఆర్టీ ఒక మోడల్ అండి, అంటే ఒక టైప్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్సిడి. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఓకేనా, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటే ఇంచుమించు ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ లో ఇంచుమించు అలా ఉంటది ఎల్సిడి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. అది ఏ మూల నుండి చూసినా ఒకేలా కనిపిస్తుందండి. వేరేస్ కమింగ్ టు నెక్స్ట్ టైప్ ఈస్ ఎల్ఈడి, లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అండి. ఎల్ఈడి, ఈ ఎల్ఈడి ఇప్పుడు అందరం చూస్తున్నామండి, ఎల్ఈడి బల్బ్స్ అంటాం, ఎల్ఈడి అంటాం. వీటి ద్వారా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మీకు అది ఒకటి అండి, చెప్తాను దాని గురించి కూడా చెప్తాను వినండి. ఎల్ఈడి తర్వాత ఇంకో టైప్ ఏంటంటే ఓఎల్ఈడి, ఓరియంటేషన్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ప్రెసెంట్ పెద్ద పెద్ద స్క్రీన్స్ అన్ని కూడా ఓఎల్ఈడి అంటామండి, లైట్ ఎమిటింగ్ డయోడ్, ఓరియంటేషన్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇప్పుడు మనం కంపారిజన్స్ చూద్దామండి. సిఆర్టీకి వచ్చేసరికి సిఆర్టీలో ఏముండేది, పిక్చర్ క్లారిటీ అంత ఉండేది కాదు, అంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండేది, హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది. నెక్స్ట్ కమింగ్ టు ఎల్సిడికి వచ్చేసరికి పిక్చర్ క్లారిటీ కంపేర్ టు సిఆర్టీ బాగానే ఉంది, అండ్ నెక్స్ట్ పవర్ కన్జంప్షన్ తగ్గిందండి. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ఎల్ఈడి. ఎల్ఈడి వచ్చేసరికి పిక్చర్ క్లారిటీ సూపర్ గా ఉంటది, అండ్ నెక్స్ట్ పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఎల్ఈడి, మీకు నేను చెప్పక్కర్లేదు. అండ్ నెక్స్ట్ ఓఎల్ఈడి వచ్చేసరికి ఆల్మోస్ట్ పిక్చర్ క్లారిటీ ఈక్వల్ టు నార్మల్ మనిషిని చూస్తే ఎలా ఉంటుందో ఓఎల్ఈడిలో మనిషి స్క్రీన్ మీద మనిషిని చూసిన అలాగే ఉంటుందండి. యాజ్ ఇట్ ఈస్ ప్రతి డాట్ కూడా కనిపిస్తుంది మనకి. సో దీస్ ఆర్ ద మోనిటర్ టైప్స్ అండి. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ అవుట్పుట్ డివైస్ ఇస్ ప్రింటర్. ప్రింటర్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ప్రింటర్ అంటే మీకు తెలుసు అవుట్పుట్ డివైస్, ఎందుకంటే మనం అవుట్పుట్ దాని నుండి వస్తుంది, హార్డ్ కాపీ మనం తీసుకుంటాం కాబట్టి ప్రింట్ చేస్తాం కాబట్టి మన అవుట్పుట్ డివైస్ గా మనం పరిగణిస్తాం. నెక్స్ట్ ప్రింటర్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఆ టైప్స్ ఏంటో చెప్తాను వినండి. ప్రింటర్ లో డిఫరెంట్ టైప్స్ అంటే ఫస్ట్ ది డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అండి. పాత రోజుల్లో డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అనేవారు. అంటే మనం ఏదైతే క్రింద మీకు పంచ్ కార్డ్స్ అని చూపించాం కదండి క్లాస్ స్టార్టింగ్ లో, పంచ్ కార్డ్స్ అని నిన్న, ఆ పంచ్ కార్డ్స్ లాంటి డాట్ మ్యాట్రిక్స్ అండి. అంటే ఏంటంటే డాట్స్ పడతాయి, డాట్స్ పడుతూ మనకి ప్రింట్ అవుతూ ఉంటది. అక్షరాలన్నీ కూడా డాట్ రూపంలో ఉంటాయి. అక్కడ ఒక 4-5 డాట్లు కలిపితే ఒక అక్షరంలో తయారయ్యే ఉంటది, దాన్ని డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ఏమిటి, లేజర్ ఇంక్జెట్ ప్రింటర్ అండి. ఇంక్జెట్ ప్రింటర్, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ తర్వాత ఇంక్జెట్ ప్రింటర్ అండి. అంటే ఏంటంటే ఒక అక్షరాల మీద, అంటే ఏంటంటే ఒక ఇంక్ అనేది దాని మీద ఒక అంటే జల్లుతుందండి. ఇంక్ అనేది స్ప్లిట్ అవుతుంది. ఇంక్ స్ప్లిట్ అవడం వల్ల ఆ అక్షరాల మీద కలర్స్ అనేది వచ్చేది ఓకేనా ఇంక్జెట్ ప్రింటర్ లో. సో దట్ ఇంక్జెట్ ప్రింటర్ అనేది అలా ప్రింట్ అయ్యేది. అది మనం ఇంక్జెట్ ప్రింటర్ వర్కింగ్ అండి. నెక్స్ట్ కమింగ్ టు లేజర్ ప్రింటర్. లేజర్ ప్రింటర్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అనేది చాలా క్లారిటీగా ఉండేదండి. డాట్ మ్యాట్రిక్స్ పోల్చుకుంటే అంత క్లారిటీ కాదు. ఇంక్జెట్ అనేది లైట్ గా డల్ గా ఉండేదండి, కానీ లేజర్ ప్రింటర్ లో క్లారిటీగా వచ్చేదండి ఏ ప్రింట్ అయినా. అది నెక్స్ట్ కమింగ్ టు అది మీకు నెక్స్ట్ ప్లాటర్ అండి, అది లాస్ట్ లో చెప్తాను. నెక్స్ట్ థర్డ్ ఏమో స్పీకర్ అండి. స్పీకర్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, అవుట్పుట్ వస్తుంది సౌండ్ అనేది, అంటే ఎలక్ట్రికల్ వేవ్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఆడియో వేవ్స్. అర్థమైందా, అంటే మనకి సౌండ్ రూపంలో బయటకు వస్తుంది కాబట్టి దాన్ని మనం అవుట్పుట్ డివైస్ అంటాం. సో స్పీకర్స్ లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, టైప్స్ ఉండవు. అంటే ఏదైనా ఫిలిప్స్, సామ్సంగ్ ఇవన్నీ మోడల్స్ అని. నెక్స్ట్ కమింగ్ టు ప్లాటర్. ప్లాటర్ అంటే మీకు తెలుసండి, పెద్ద పెద్ద ఫ్లెక్సీస్, బ్యానర్స్ మనం రోజు కడతాం, రాజకీయ నాయకులు ఇవన్నీ కూడా కడుతూ ఉంటారు బర్త్డే కోసం, ఫంక్షన్స్ కోసం, అవన్నీ కూడా ప్లాటర్స్ అండి. ప్లాటర్స్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఎలాంటి పెద్ద ఐ మీన్ పిక్సెల్స్ అయినా సరే చాలా క్లారిటీగా కనిపిస్తుంది అండి ప్లాటర్ లో. సో దీస్ ఆర్ ద బేసిక్ కంప్యూటర్ ఇంట్రడక్షన్ అండి. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. అండ్ నెక్స్ట్ జస్ట్ మినిట్, ఈ సెషన్ క్లోజ్ చేసే ముందు ఇంకో 5 minutes ఉంది. జస్ట్ మీరు కొంచెం ఓపికగా ఉంటే నేను ఎంఎస్ ఆఫీస్ ఇంట్రడక్షన్ ఒకసారి మీకు చెప్తానండి. అది 2 seconds. కామెంట్స్ కూడా మెన్షన్ చేయొచ్చు కిందన. నెక్స్ట్ డిజైన్స్, ఒక డిజైన్స్ రూపంలో మనం చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా మెయిలింగ్.
ఎంఎస్ వర్డ్ మెయిలింగ్ కూడా మన దాన్ని మెయిల్ ఎలా చేయొచ్చు, ఆ మెయిలింగ్ ఏంటి అవన్నీ కూడా చెప్తానండి ఎంఎస్ వర్డ్ లో. నెక్స్ట్ కమింగ్ టు ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్ లో ఏంటంటే ఫస్ట్ వన్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం ఎంఎస్ ఎక్సెల్ లో. ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములాస్ యూజ్ చేసి చేస్తాం. నెక్స్ట్ డేటా టేబుల్స్, ఒక టేబుల్ క్రియేట్ చేసి దాని ద్వారా మనం ఇన్సర్ట్ చేయడం స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని కూడా. నెక్స్ట్ పైవోట్ టేబుల్. పైవోట్ టేబుల్ అంటే మీకు చెప్తామండి, ఓవరాల్ గా సమ్మరీ అండి, మనం ఏది కావాలంటే అది చూసుకోవచ్చు అన్ని కన్జ్యూమ్ అవ్వకుండా. నెక్స్ట్ షీట్స్. షీట్స్ ద్వారా మనం టేబుల్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేస్తామండి. నెక్స్ట్ ఎంఎస్ పవర్ పాయింట్. ఎంఎస్ పవర్ పాయింట్ లో ఫస్ట్ ఇది స్లైడ్స్. మీకు అందరికీ తెలుసు స్లైడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చేసిన పీపీటీ అంతా కూడాను డిజైనింగ్, స్లైడ్స్, నెక్స్ట్ లేఅవుట్, ఓకేనా. నెక్స్ట్ యానిమేషన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నంత యానిమేషన్ అండి, ఆ బల్బ్ లా పైన కిందకు వచ్చిందంటే అది యానిమేషన్. డిజైన్, ఇప్పుడు అంతా కూడా డిజైన్ చేసింది అంతా. సో ఎంఎస్ పవర్ పాయింట్ లో స్లైడ్స్, లేఅవుట్, యానిమేషన్, డిజైన్, ఈ టాపిక్స్ గురించి మనం మేజర్ గా డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ఎంఎస్ యాక్సిస్. ఎంఎస్ యాక్సిస్ లో డేటాబేస్ గురించి చేస్తామండి. ఒక డేటాబేస్, చిన్న డేటాబేస్, స్మాల్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేయడం, ఆ డేటాబేస్ లో డిజైన్స్ ఎలా పెట్టడం, ఫార్మ్ డిజైన్ అంటామండి, దాన్ని ఎలా ఇన్సర్ట్ చేయడం, నెక్స్ట్ టేబుల్స్ ఎలా డిజైన్ చేయడం, ఇవన్నీ కూడా ఎంఎస్ యాక్సిస్ లో ఉంటాయండి. సో మనం ఈ టాపిక్స్ అన్ని కూడా మనం కవర్ చేసుకోబోతున్నాం, ఓకేనా. ఇక్కడ ఎందుకు అంటే చెప్పానంటే రేపటి నుండి మీరు డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో మీకు చెప్పానండి. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చండి ఉన్న టైంలో. ఓకే ఓకే ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డిఫరెన్స్ బిట్వీన్ సర్వర్ అండ్ కంప్యూటర్. సర్వర్ కి కంప్యూటర్ కంటే, సర్వర్ కూడా ఒక కంప్యూటర్ అమ్మా, కాకపోతే దానిలో సర్వర్ అనేది మనం బోల్డ్ మంది యూజర్స్ ని యాక్సెస్ చేయొచ్చు, కానీ కంప్యూటర్ ని యాక్సెస్ చేయడం కాదు, కంప్యూటర్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం. సార్ నార్మల్ ఏంటిది అమ్మ ఎవరో పెట్టారమ్మా, ఏంటో ఒకసారి ఆగండి సార్. నాన్ స్టాప్ గా 2 hours క్లాస్ చెప్పడం అంటే నార్మల్ మ్యాటర్ కాదు. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఓకే, డౌట్స్ అడగండి అమ్మా. కాంప్లిమెంట్స్ తర్వాత పీపీటీస్ పోస్ట్ చేయమనేది అఫీషియల్ పీపీటీ. సారీ సార్, అడ్వాన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ బాగా డెవలప్మెంట్ ఉంది కదా సార్. అవునండి. సెకండరీ మెమరీ, సెకండరీ మెమరీ అంటే చెప్పాను కదండి, మ్యాగ్నెటిక్ టేపు, నెక్స్ట్ హార్డ్ డిస్క్, సిడి, ఫ్లాపీ డిస్క్, ఇవన్నీ కూడా ఉందండి. మన అన్ని కూడా మెమరీ సైజ్ బట్టి అండి, అవి కూడా మీకు చెప్తానండి రేపు. కావాలంటే రేపు స్టార్టింగ్ లో ఒక 1/2 hour